ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మాస్టర్స్ పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు మనకు ఉన్నాయి. ధ్యానం వల్ల లాభాలని కానీ, ధ్యాన దివ్య జీవితం అని కానీ, శాకాహారి అని కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి శీర్షికల్లో అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ మనకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటి ఈ శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళకి పత్రిజీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, అలాగే పత్రిజీ యొక్క టార్గెట్ శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఎట్లయితే ఉన్నాయో ఆ లక్ష్యమే మా లక్ష్యంగా భావించి పిఎస్ఎస్ మూవ్మెంట్ విస్తరణ కోసం ఎవరెవరు ఎంతగా పాటుపడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనకి మంచిర్యాల నుంచి అగ్గి భీమయ్య గారు అనేటటువంటి గ్రేట్ మాస్టర్ మన ముందుకు వచ్చి ఉన్నారు. వారు పత్రికతోటి ఎలా కలిశారు, ఎందుకు కలిశారు, వారి యొక్క లక్ష్యం, పత్రిజీ లక్ష్యాన్ని వీరి లక్ష్యంగా ఎందుకు భావించారు అనే విషయాలన్నీ కూడా వారి మాటలు మనం తెలుసుకుందాం. నమస్తే భీమయ్య గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి, మీ అగ్గి భీమయ్య గారు మంచిర్యాల అంటే ఒక వెల్ నోటెడ్ నేమ్, అది అందరికీ తెలుసు. మీరు నిర్వహించేటటువంటి జూమ్ క్లాసులని కానీ, పత్రికతోటి అగ్గి భీమయ్య గారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటంటే బయటికి చాలామంది వింటూనే ఉంటాం. బట్ ప్రాక్టికల్గా ఈరోజు మనం ఆ పిఎంసి ప్రేక్షకులందరికీ మీ సుదీర్ఘ చరిత్ర, ప్రయాణం పత్రికతో పాటు ఎలా కలిసిందనేది కావాలి మనకి. మీరు అసలు నేటివ్ ఏంటి, ఎక్కడ పుట్టారు? నేను కాస్పేట్ మండల్, మంచిర్యాలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మండల్ హెడ్ క్వార్టర్లో నేను అక్కడే మా చిన్నతనం అంతా పుట్టడం అక్కడే జరిగింది. ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. ఓకే. 2006 నుంచి మంచిర్యాలలో నేను స్థిర నివాసం సెటిల్ అయిపోయారు. 2006 నుంచి మంచిర్యాలలో సెటిల్ అయిపోయారు. రైట్ సార్. స్టడీస్ ఎంతవరకు చదువుకున్నారు మీరు? స్టడీ BA వరకు కంప్లీట్ చేశాను సార్. ఓకే. BA పూర్తయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయింది. ఓకే ఓకే. మీకు ఏమిటి చిన్నతనం నుంచి ఒక ఆధ్యాత్మికత మీద ఏదైనా అవగాహన ఉందా ఏమిటి అట్లా? నాకు అంటే ఆధ్యాత్మికంగా వేరే ప్రయత్నాలు అయితే నేను చిన్నప్పుడు చేయలేదు. మా కుటుంబంలో అటువంటి లేకుండే. ఓకే. కాకపోతే మాది పల్లెటూరు కాబట్టి అక్కడ జరిగే చిన్న చిన్న ఈ ఒగ్గు కథలు కానీ, హరికథలు కానీ, ఓకే, అట్లాంటి వాటిల్లో వినేది. విన్నప్పుడు కొంచెం ఆనందంగా మంచిగా అనిపించేది. పెద్దవాళ్ళతో వెళ్ళేవాళ్ళం. అంతేగా. అది అప్పుడు ఏ వయసు సుమారుగా మీరు? దాదాపు 10-15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాలు. ఓకే. పూర్వం పల్లెల నుంచి జనాలను ఎలా చైతన్యపరచాలి, ప్రజల్లో ఏ విధమైనటువంటి చైతన్యం మనం కలిగించినట్లయితే వాళ్ళు ప్రభావితులు అవుతారనే దానికి ఈ హరికథలన్నీ చెప్పటం, ఈ హరికథలోని స్పిరిచువాలిటీ కూడా చూపించేవాళ్ళు వాళ్ళు. అట్లా నడిచే అప్పుడు కాలానికి. ఇప్పుడు కాలగమనంలో అవన్నీ మరుగున పడిపోయినాయి. ఇంక మీరు ఉద్యోగం ఏమన్నా చేశారా, వ్యాపారమా? నాకు ఉద్యోగం లేదు సార్. నేను చిన్నప్పటి నుండి వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం నుంచి నేను బ్రిక్ ఇండస్ట్రీ అని చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. ఇటుకలు తయారు చేసి కట్టడం, ఇండ్లు కట్టే వాళ్ళకు నేను ట్రాన్స్పోర్ట్ చేసేవాడిని ట్రాక్టర్స్తో. నాకు ఆ బిజినెసే దాదాపు 22 ఇయర్స్ నేను దాన్ని రన్ చేశాను. చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ కూడా చేసేవాళ్ళని. ఓకే. నాకు సొంతగా ఉద్యోగం అంటే ఏం లేదు. ఇటు వ్యవసాయము, అటు కాంట్రాక్ట్స్, ఇటు వ్యాపారం. రైట్. మరి స్పిరిచువల్ నాలెడ్జ్ ఎట్లా మీరు? స్పిరిచువల్ నాలెడ్జ్ నాకు బై బర్తే ఉంది, ఎంతో కొంత ఉంది. ఓకే. ఆ నాలెడ్జ్ నాకు ఎలా అనిపించేది అంటే, మనిషి పుట్టడము, పెరగడము, చనిపోవడమేనా, ఎందుకైనా మనిషి జీవించడం ఓకే అని అనిపిస్తుండే లోపల. అంతకుమించి పెద్దగా రావు, చిన్నతనం నుండి అనిపించేది. ఓకే. ఇంతగా కష్టపడి ఇంతగా చేసి జీవించడానికైనా, అంటే ఈ అన్నం కోసమేనా మానవాళి జీవించేది, జస్ట్ పని చేసి తినడం కోసమేనా, ఇంకేం లేదా, అల్టిమేట్ గోల్ అంటే ఏం లేదా అనేది అనిపిస్తుండేది లోపలే. ఎవరితో షేర్ చేసేవాడిని కాదు, కానీ నాకు లోపల ఉండేది. ఓకే. అది మీకు ఇట్లా అనిపించేది కదా, దానికి సమాధానం కోసం ఎక్కడైనా అన్వేషించడం? నేను ఎక్కడ అన్వేషించలేదు సార్. కాకపోతే చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా చదివేవాడిని. కాకపోతే స్పిరిచువల్ బుక్స్ కాకుండా మామూలు నావలలు అట్లాంటివి చదివేవాడిని లైబ్రరీకి వెళ్ళి. ఓకే. ఆ క్రమంలో భగవద్గీత చదవాలని లైబ్రరీలో ఒక అతను చెప్పడం జరిగింది, కానీ చదవడం కుదరలేదు. భగవద్గీత ఎందుకు చదవాలి అనేది పడ్డది అప్పుడు. ఓకే. అంతకు మించి నాకు స్పిరిచువల్గా అప్పుడేం పరిచయం కాలేదు. అప్పటికి మీకు వివాహం అయిపోయిందా? వివాహం జరిగింది సార్. జరిగిపోయింది. రైట్.
చిన్నప్పటి నుంచి మీకు ఆహారపు అలవాట్లు అవన్నీ ఎలా ఉండి? నేను చిన్నప్పటి నుండి మాంసాహారనే సార్. మా కుటుంబం కూడా మాంసాహారం తినేవాళ్ళు. ఓకే. వ్యవసాయం చేసినా కాబట్టి మాంసాహారం బాగా ప్రోత్సహించేవాళ్ళు మా కుటుంబంలో. బలం కావాలంటే ప్రోత్సహించేవాళ్ళు. ఓకే. ఆ క్రమంలోనే నేను మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం జరిగింది నాకు ఒక మిత్రుని ద్వారా. 1978-80 ప్రాంతంలో ఓకే. ఒక 10 years దాని ప్రాక్టీసెస్ ఉండేవన్నీ. ఇంకా మాంసాహారాన్ని ఎక్కువ ఇష్టపడడం, సాధన చేయడం అట్లాంటివి ఉండేది. ఓకే. అప్పుడు ఆ క్రమంలో నేను నేషనల్ టోర్నమెంట్స్, స్టేట్స్ టోర్నమెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మార్షల్ ఆర్ట్స్ నుండి. అది మాంసాహారం పత్రిస్తో పరిచయం అయినాకనే మానేయడం జరిగింది. అంటే అప్పటి వరకు భౌతిక ప్రపంచంలో ఏం కావాలంటే తిండి గలవాడే కండ గలవాడే అని చెప్పి ఒక సామెత ఉండేది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే కండలు గట్టిగా ఉండాలంటూ దానికోసం అని చెప్పాను. రైట్. మరి పత్రికని కలవాలనే కోరిక మీకు కలిగిందా? అది యాదృచ్ఛికంగా జరిగింది? అది యాదృచ్ఛికంగా అంటే నాకు ఎంఎల్ రాము అనే మిత్రుడు ఈ ధ్యానాన్ని పరిచయం చేయడం జరిగింది December 20, 2009. ఓకే. ఆ క్రమం అప్పటి నుండి నేను మొదలు పెట్టడం జరిగింది సాధన. ఓకే. పత్రి గారు లాహోటి గారు చెన్నూరులో ఉంటారు. ఓకే. వారింటికి పిరమిడ్ ఇనాగ్రేషన్ కోసం వచ్చారు. ఓకే. ఎంఎల్ రాము, నేను ఇంకో 2 మిత్రులం కూడా అక్కడికి వెళ్ళి వారిని కలవడం జరిగింది. ఆ రోజే పత్రి గారితో షేకాండ్ తీసుకోవడం, వారి సమక్షంలో ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం జరిగింది. ఎంఎల్ రాము గారు మీ మిత్రులు? ఆయన మిత్రుడు సార్. ఆయనకి ఆధ్యాత్మిక మీద ఏమైనా అవగాహన ఉందా? అప్పటికే ఆయన చేయబట్టి ఒక 2 years నుంచి ఈ ధ్యాన సాధన చేస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఓకే. ఏం చెప్పారు మరి మిత్రత్వంలో? ఆయన ఏం చెప్పారు మీకు ధ్యానాన్ని గురించి? ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు పరిపక్వత, మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, బాగా ఆలోచించగలుగుతారు, బాగా మాట్లాడగలుగుతారు. ఓకే. మన దైనందిన జీవితంలో ధ్యాన సాధన ఉపయోగపడుతుంది అనేది తను చెప్పడం వల్ల నాకు అప్పటికే మెడిటేషన్ అనేది తెలుసు కానీ నేను చేయడం లేదు. దాన్ని చేస్తే ఇంకా అద్భుతంగా ఎదగొచ్చు అనేది ఉంది. నాకు వీరి ద్వారానే పరిచయం అయింది. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత మరి ధ్యానం అయితే ఎప్పుడు మీరు అప్పటికి చేయలేదు? అప్పటి నుండి చేశాను. December 20 నాడే మొదలు పెట్టాను. మొదలుపెట్టి కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కానీ అప్పటికి నేను మాంసాహారం అప్పుడప్పుడు తీసుకోవడం జరిగింది. ఓకే. పూర్తిగా మానేయడం జరగలేదు. నెక్స్ట్ ఇయర్లో అంటే 2010లో సార్ జూన్లో వచ్చాడు. మంచిర్యాలలో ప్రోగ్రామ్ ఎంఎల్ రామ్ ద్వారానే జరిగింది. ఆ ప్రోగ్రామ్ రోజు బలంగా నిర్ణయించుకొని ఇంట్లో కుకింగ్తో సహా ఇంటి మా మేడం నేను ఇద్దరం మానేశాం. ఆవిడ కూడా మీతో పాటు ఆమె కూడా ధ్యాన సాధన మొదలుపెట్టింది. అడగలేదే ఎందుకు మానుతున్నారు అనిపించిందని? తను డిసైడ్ అయిపోయింది, ముందే డిసైడ్ అయిపోయింది. ఓకే. ఓకే. తను కూడా మాంసాహారే కానీ మానేద్దాము అనేది డిసైడ్ అయిపోయింది. పిల్లల విషయం వస్తే చూద్దాం, అప్పటి వరకు మన ఇద్దరం మానేద్దామని మేము మానేసాం. ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి ఏమో గుడ్డి నమ్మకాలు ఉంటాయి, మానమన్నారు కదా అని మానేస్తారు. మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత ఎవరైనా ఏంటి గురువు చిక్కిపోయామన్నాం అనుకోండి, ఆహారం విషయంలో మాంసం మానే ఉంటే అందుకే చిక్కిపోయామని కానీ మళ్ళీ మొదలు పెట్టుంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే గుడ్డి నమ్మకాల కింద వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఎందుకు మానాలి అనుకున్నప్పుడు అసలు ఇంకో జీవిని చంపి ఆహారంగా తీసుకుంటాం అనేది ప్రకృతికి విరుద్ధమైన సిద్ధాంతమా అనేటువంటి క్లారిటీ ముందు మనకు ఉందనుకోండి, ఇంక జీవితంలో మనకు వెనక్కి రావాల్సిన అవసరం లేదు కదా. అవును సార్. అంటే రాము గారు దాని గురించి బాగా వివరించారు. వెజిటేరియన్కు నాన్ వెజిటేరియన్ తేడా, ఆరోగ్య రీత్యా ఆమె కొంచెం హెల్త్ బాగుండవు అప్పుడప్పుడు, కాబట్టి ఆమె తొందరగానే అర్థం చేసుకొని మానేయడం జరిగింది. కుకింగ్ కూడా ఇంట్లో బంద్ చేసింది. రైట్. ఈ పత్రికని ఫస్ట్ టైం చూడగానే మీ స్పందన ఎట్లా? నాకు తను సెకండ్ ఇచ్చిన మొదటి క్షణం నాకు అనిపించింది ఆప్యాయతగా అనిపించాడు. ఒక ఆప్యాయత కనపడ్డది, ఒక గురువు నుంచి ఆప్యాయత ఎలా ఉంటుంది అనేది తెలిసింది. ఓకే. మాట్లాడలేదు, సెకండ్ ఇచ్చి మామూలుగా అందరితో కరాచలనం చేసి పిరమిడ్కి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి కొంతమందిని కూర్చోబెట్టి తన సమక్షంలో ధ్యానం చేయించడం జరిగింది. ఆ ధ్యానంలో కాసేపు నాకు మంచి ప్రశాంతత అనేది అనిపించింది. ఓకే. ఎలా కంటిన్యూ చేశారు తర్వాత మీరు దాన్ని రెగ్యులర్గా 1/2 hour నుంచి 1 hour వరకు నేను అప్పటి కంటిన్యూ చేశాను. సారు పత్రి గారు మంచిర్యాలలో ప్రోగ్రామ్ పెట్టినప్పటి నుంచి 1 hour 1.5 hours చేసేవాడిని. ఓకే. వారి బుక్స్ చదివేవాళ్ళని, ఇంకా చాలా చదివేవాడిని. 2009లో వస్తే నేను 2011 వైజాగ్ ధ్యాన చక్రం మా మేడం నేను ఫుల్ టైం ఉన్నాం అక్కడ. 11 days కంప్లీట్ ఉన్నాం. ఓకే. అక్కడ నేను చాలా విషయాలు పిరమిడ్ గురించి ఒక మేడం బయట దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. పక్కన పిరమిడ్స్ వేసి పిరమిడ్ నిర్మాణాలు, పిరమిడ్ వల్ల ఉపయోగాలు, పిరమిడ్ వల్ల అంటే ఎన్ని లాభాలు ఉన్నాయనేది నేను 11 days అది
తను చెప్పిన నోట్స్ అని రాసుకొని పిరమిడ్ బాగా ఇంట్రెస్ట్ పెట్టాను. ఓకే. దానివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా మొత్తం తెలుసుకోగలిగాను. దాదాపు తెలుసుకోగలిగాను. రైట్. తర్వాత మీరు ఏమన్నా పిరమిడ్ నిర్మించే 2011 ఓకే సారు మహేశ్వర పిరమిడ్కి ఒకరోజు ముందు మా పిరమిడ్స్ ఇనాగ్రేషన్ మంచిర్యాలలో 3 పిరమిడ్ ఇనాగ్రేషన్ చేశాడు. అందులో మాదొకటి 12x12 సైజు ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం జరిగింది. తను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి మీరు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు కదా రెగ్యులర్గా. మరి బయట కూర్చొని ధ్యానం చేసిన దానికి మీరు ఇంత పరిశోధన చేసిన తర్వాత పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసిన దానికి బట్ డిఫరెంట్. నేను పిరమిడ్ కట్టినాక అందరూ అనేవాళ్ళు కదా ఇట్లా బెనిఫిట్స్ ఇవన్నీ నమ్మే కన్నా మనం ఎవరికైనా చెప్పాలంటే ప్రాక్టికల్ చేయాలి అనేది అనిపించింది. వెంటనే నేను పిరమిడ్ నిర్మాణమైనాక 1 కేజీ టమాటాలు మే నెల అది దాదాపు బాగా ఎండ ఉంటుంది ఆ టైంలో పెట్టాను పిరమిడ్లో. అట్లా రోజు డే బై డే చూస్తూ దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఓకే. ఒక 1 మంత్ తర్వాత బాగానే ఉన్నాయి. 2 మంత్స్ తర్వాత అందులో ఒక్క టమాటా కొంచెం అల్లిపోయింది. 3 మంత్స్కు చూసేసరికి ఒక 2-3 టమాటాలు స్కిన్ అల్లిపోయింది. కానీ అన్ని అలాగే ఉన్నాయి, తీసి బయట పెట్టేసాను. అంటే 90 రోజులు ఉంచాను టమాటాలు. ఓకే. అబ్బో 90 రోజులు 90 డేస్ టమాటాలు అలానే ఉన్నాయి. అదిగాక రేజర్ బ్లేడ్ కూడా షేవింగ్ బ్లేడ్ కూడా పెట్టి అప్లై చేసేవాడిని. సార్ చెప్పిన సందర్భాలు ఇది నిజమా కాదా అనేది ప్రాక్టికల్గా చేసి చూస్తే కాన్ఫిడెంట్ ఉంటుంది కదా అని తోటి ఆ రేజర్ బ్లేడ్స్, బ్యాటరీ సెల్స్, ఆ సెల్స్ ఆగిపోయిన వాచ్ సెల్ వేరే దాంట్లో చిన్న పిరమిడ్ కింద పెట్టి మళ్ళీ ఒక 112 డేస్ తర్వాత వాచ్ నడిచేది, రీఛార్జింగ్ అవుతుండే, బ్యాటరీ కూడా నడిచేది. అలాగే మా మేడంకి అయితే పర్సనల్గా ఆమెకు మంగు మచ్చలు ఉండే, స్కిన్ ప్రాబ్లం. దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి మందులు వాడడం తగ్గడం ఇలా జరుగుతూ ఉండే. నేను అక్కడ వైజాగ్లో విన్న అనుభవం ఏంటంటే దాంట్లో ఆ అనుభవంలో భాగంగా వాటర్ పిరమిడ్లో పెట్టి 48 అవర్స్ తర్వాత ఆ వాటర్ స్కిన్ పై ఎక్కడ అప్లై చేసినా స్కిన్ డిసీజ్ అన్ని కంట్రోల్కి వస్తాయని చెప్తే అది అప్లై చేశాను మేము. 6 మంత్స్ అప్లై చేస్తే ఇప్పటి వరకు లేదు ఆమెకు. 6 మంత్స్ అప్లై చేయడం జరిగింది. అదిగాక ఒక మేడం మా ఇంటికి మెడిటేషన్కి వచ్చే వాళ్ళకు సోరియాసిస్ ఉండే పిక్కకు. ఆ సోరియాసిస్ కూడా ఈ విధంగానే అప్లై చేస్తే ఆ సోరియాసిస్ కూడా పోయింది. ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటిది లేదు. సోరియాసిస్ ఆమెకు ఎన్నో సంవత్సరాల మెడిసిన్స్ వాడేది, తగ్గలే. మొత్తానికి 6 నెలల పాటు ట్రీట్మెంట్, అంటే పిరమిడ్ కింద పెట్టిన నీళ్ళు వాటర్ 48 అవర్స్ తర్వాత ఆ వాటర్ డైలీ అప్లై చేయడం. ఓకే. నేను షేవింగ్ కూడా తీసుకున్నాక లోషన్ పెట్టేవాళ్ళం కదా, ఆ లోషన్ మానేసి పిరమిడ్ వాటర్ పెట్టడం కూడా అప్లై చేసి, అంటే దాదాపు ఆ విన్నదానికి ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది. మొత్తం యథార్థం అని చెప్పి అనిపించింది మీకు. మరి ఇప్పుడు ధ్యానంలో ఇక బయట కూర్చున్నానికి ఇప్పుడు తర్వాత మరి పిరమిడ్ కూర్చొని ధ్యానం చేస్తున్నారు కదా, ఆ బెటర్మెంట్ మీరు ఎట్లా గమనించారు? పిరమిడ్లో మనకు కూర్చుంటే తొందరగానే థాట్లెస్ స్టేజ్ వస్తుంది సార్. ఓకే. దాని ఎక్స్పీరియన్స్ కూడా వేరే ఉంటుంది. పిరమిడ్ అనేది ఒక ఎనర్జీ పాయింట్. ఓకే. ఆ ఎనర్జీ మనకు తొందరగా ధ్యాన స్థితికి కనెక్ట్ చేస్తుంది, అందులో సందేహం అయితే ఏం లేదు. అది అనుభవించాము. ఎక్కువ నేను పిరమిడ్లో ధ్యానం చేస్తాను. నేను పుస్తకాలు చదవడం కూడా దాదాపు అందులోనే కూర్చొని చదువుతాను వీలైనంత వరకు. నేను పుస్తకాల పురుగుని దాదాపు మన సొసైటీలో ఉన్న దాదాపు ఆల్ బుక్స్ 90% చదవడం జరిగింది 2 times. చెప్పండి ఇప్పుడు ఆ బుక్స్ గురించి. ఎందుకంటే ప్రతిసారి నిత్య జీవితంలో ప్రతి మనిషికి ఒక 3 కావాలని చెప్పేవాళ్ళు. ఫస్ట్ సాధన అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, కాబట్టి ఎంత గట్టిగా మనం చేయగలిగితే అంత శక్తివంతంగా ఎనర్జెటిక్గా తయారవుతాం. 2 స్వాధ్యాయం అని చెప్పేవాళ్ళు. ఈ స్వాధ్యాయంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా మంచి బుక్స్ అని చదవటం, సారాంశాలంతా గ్రహించుకుంటాం, కానీ అట్ ద సేమ్ టైం మనం సెల్ఫ్ చెకప్ చేసుకుంటాం. స్వ అధ్యయనం అంటే మనం విన్నదానికి, తెలుసుకున్న దానికి, జీవితంలో ఆచరించేదానికి ఎక్కడ గ్యాప్లు ఉన్నాయా అలా దానికి మన స్వాధ్యాయం. కాబట్టి స్వాధ్యాయంలో అన్ని బుక్స్ మీరు చదివారు కదా, వాటిని గురించి కాస్త వివరంగా చెప్పండి. నాకు సార్లో బాగా తను ప్రోత్సహించేది పుస్తకాలు చదవడానికి. నేను ఆ విధంగా అలవాటు ఉన్నది కాబట్టి సార్ అనౌన్స్ చేసిన ప్రతి బుక్ తీసుకొచ్చి చదివేది జనరల్గా. అట్లా చదువుతూ ఆ స్వాధ్యాయంలో బాగా ముందుకెళ్ళిపోయాను. ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 పుస్తకాలు చదివి ఉన్నాను. వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు, ఖురాన్, అంటే దాదాపు మన సొసైటీలో కాక ఇంకా స్పిరిచువల్గా ఏమేమి పుస్తకాలు ఉన్నాయో అవన్నీ గీతాతో సహా అవన్నీ చదవడం జరిగింది. ప్రతిదీ 2 సార్లకు మించి చదివాను. 2-3 సార్లు తక్కువ ఎప్పుడు ఏ బుక్ లేదు. ఆ క్రమంలో చాలా నాలెడ్జ్ అప్డేట్ అయ్యేది. నేను వచ్చినాక 9లో వస్తే 2012లో ఒక క్లాస్లో ఒక మాస్టర్ ద్వారా వినడం జరిగింది. మీ పర్పస్ ఎందుకు వచ్చారు భూమి మీదకి, అదేమన్నా తెలుసుకునే ప్రయత్నం చేయండి అనేది చెప్పడం జరిగింది. అది నాకు బాగా అత్తుకుపోయింది.
అరే మరి పర్పస్ అంటే అందరూ పుట్టారు, మనం పుట్టాం, కానీ పర్పస్ కూడా ఉందా? ఈ మనిషికి, ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉందా? కరెక్ట్. ఇదేదో తెలుసుకోవాలనేది ఓకే. బాగా అని నేను అడగడం జరిగింది, తెలుసుకోవడం కూడా జరిగింది. నేను ఎందుకు భూమి మీదకి వచ్చానో తెలుసుకోవడం, ప్రాక్టికల్గా లోపల నుంచి ఓకే. ఆ అంతర్వాణి వినే ఆ మొదటి క్షణం ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతి. చెప్పండి. లోపల నుంచి వచ్చిన వాణి చెప్పండి ఓపెన్గా. నేను అడిగాను సార్, అంటే ఇట్లా అడిగితే చెప్తుంది అని అన్నారు వాళ్ళు. మీరు అడిగితే మీరే తెలుసుకుంటారు అని చెప్పి చెప్పడం, వినడం. ప్రాక్టికల్కి నాకు బాగా ఇంట్రెస్ట్. చదివిన దానికి విన్నదాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది నాకు అలవాటుగా ఉండే. ఇది కూడా తెలుసుకోవాలి కదా మరి. ఇలా లోపల ఆత్మ మాట్లాడడం అంటే అద్భుతమే కదా, ఆత్మను చూడడం అద్భుతమే, వినడం అద్భుతమే, దాన్ని ఇంకా అద్భుతాలు చూడాలి కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ నేను అడిగింది, నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే. నాకు అది తెలుసుకోవాలని ఉంది. నేను తెలుసుకొని ఆ విధంగానే ముందుకెళ్ళాలి. నా జర్నీ చక్కగా ఈ ప్లాన్, ఈ పర్పస్ ఎందుకు పూర్తి చేయాలి, నాకు అది తెలియాలి. తెలిస్తే నేను దాని విధంగా ముందుకెళ్తానని చెప్పి అడిగాను. వారం రోజులు టైం పెట్టుకొని అడగాలని అన్నారు వాళ్ళు. చెప్పిన వాళ్ళు ఒక 1 వీక్ చేయండి, మీరు అడిగిన వెంటనే రాకపోవచ్చు అని చెప్పి చెప్పడం వల్ల సరే 1 వీక్ అయితే చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. 3 days, 3rd dayలోనే నాకు సమాచారం అందింది. నువ్వు అది చెప్పిన వాయిస్ మండల ఈ లీడర్గా వచ్చావు, మండల ఈ లీడర్గా వచ్చావు, మండల ఈ లీడర్గా వచ్చావు. ఈ లీడర్ అంటే ఈ అంటే ఎన్లైటన్మెంట్, మండల్ అంటే భూమండలానికి, లీడర్ అంటే ఈ నాలెడ్జ్ని అప్లై అంటే పంచడానికి, భూమండలంలో అందరికి పంచాలి. ఎంతమందికి వెళ్తుందో తెలియదు, తనకే తెలుసు. కాకపోతే ఆ పర్పస్లో నువ్వు భూమి మీదకి వచ్చావని చెప్పడం జరిగింది. అది విన్నాక అది నేను డికోడ్ చేసుకోవడానికి టైం పట్టింది, అది అర్థం కావడానికి. అర్థం అయినాక నేను అప్పుడున్న పరిస్థితికి, నా స్థితికి, ప్రస్తుత స్థితికి, ఆ పర్పస్కు అసలు పొంతనే లేదు, నమ్మాలనిపించలేదు. నాలెడ్జ్ పరంగా కానీ ఏ రకంగా కానీ కరెక్టే కదా అని అనిపించింది. సరే ఏదైతే అది ఓకే, ఒక విన్నాం కదా, అంటే ఆ వాణి విన్న అనుభూతి వేరే ఉంటుంది సార్. లోపల నుంచి ఆ దైవత్వం మనకు అడిగిన విషయంలో రెస్పాండ్ అవ్వడం అనేది, స్పందన అనేది వచ్చినాక అప్పుడు ప్రతిదీ అడిగి తెలుసుకోవడం అలవాటుగా మారిపోయింది. బాగుంది. అందుకని పత్రిసారు ఎవరికైతే అనే దాని ఏమన్నా ధ్యానంలో కూర్చోమని చెప్పి అంటారు. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరి అంతర్వాణి వాడికే సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ కదా. ఎవరి వాస్తవాన్ని వాడే సృష్టికర్త అయినప్పుడు మరి మన వాస్తవం ఏంటో తెలియాలంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి కదా, తప్పదు కదా అది పరిస్థితి. అది నేను ఫస్ట్ విన్న ప్రాక్టికల్ మెసేజ్. ప్రతిదీ అప్పటి నుండి బయట విన్నదంతా లోపల అప్లై చేసే తెలుసుకునేవాడిని. ప్రతిదీ నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసిన, ఏది ఫేస్ చేసినా ఏంటి నా పర్పస్, నా పరిస్థితి, నేను ఎందుకు ఇంత స్ట్రగుల్, ఇవన్నీ అడగడం, అది ఆన్సర్ చేయడం, అన్ని A to Z సమాచారం నా స్వాధ్యాయ జ్ఞానానికి, నా ప్రస్తుత లోపలున్న తన రెస్పాన్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్కి మ్యాచ్ చేసినాకనే నేను చెప్పడం జరుగుతుంది ప్రస్తుత పొజిషన్. అందుకని అంటారు ఇప్పుడు పుస్తకాలు చదివాం, క్లాసులు వింటాం, అంటే ఇట్ ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, అంతేగా. పుస్తకం చదవడం ద్వారా కొంత సమాచారం సేకరించాం, క్లాసులో వినడం ద్వారా కొంత సమాచారం సేకరించాం, అంటే ఇది ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ కదా. సమాచారాన్ని అయితే సేకరించి పెట్టాం, అది జీవితంలో అప్లై చేసినప్పుడు కదా అనుభూతి చెందేది మనకి. నాకు సారు చెప్పింది స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్గా చెప్పడంలో, స్వాధ్యాయం వెంబడబడి స్వాధ్యాయం చేస్తూ వెళ్ళే క్రమంలో చాలా పుస్తకాలు చేస్తూ వెళ్ళిపోతున్నా. నేను చెప్పాను కదా నాకు ప్రాక్టికల్గా తెలుసుకోవడం అది. అప్పుడు ఏం చేసింది, నేను పిరమిడ్లో బుక్స్ చదువుతూ ఉన్నా, మామూలుగా ఇట్లా కొద్దిసేపు చదివి కూర్చోవడం అలవాటు నాకు ఎక్కువ. ఆ క్రమంలోనే పుస్తకం అది ఆ రోజు అలానే వెళ్ళి పిరమిడ్లో ఇలా ఓపెన్ చేయడానికి ఎందుకో చదవాలనిపించలేదు, పక్కన పెట్టేసి కాసేపు కూర్చున్నాను. కూర్చున్నాక లోపల నుంచి ఏం వినవస్తుంది అంటే, ఆత్మ అనే పుస్తకాన్ని చదువు. పుస్తకాలు అనేది అప్పటి నుండి బ్యాలెన్స్ చేస్తూ, అంటే అప్పుడు ఏమందిన మెసేజ్ అంటే అది స్వాధ్యాయాన్ని అధ్యయనంగా చెయ్యి, నీ స్వయాన్ని అధ్యయనం చెయ్యి, లోపలే అనంతమైన ఆ జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేసి తెలుసుకో అనేది నాకు లోపలికి వెళ్ళి అందింది. మంచి సమాచారం అది. అందుకని ఇప్పుడు పత్రిజీ చెప్పింది, ఇప్పుడు సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అంటాం. ఈ స్వాధ్యాయం అనేది 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, స్వాధ్యాయం అంటే ఒకటి మంచి పుస్తకాలు చదవటం ఒక పార్ట్ అయితే, స్వయంగా మనం అధ్యయనం చేయటం, అసలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా మనకి. ఈ 2 చేయటం ద్వారా మనకు ఒక స్థిరత్వం వస్తుంది. అప్పటికి ఇంకా మనకి ఏమైనా సందేహాలు ఉంటే సజ్జన సాంగత్యం అంటే మిత్రత్వంలో కనుక ఉండి ఇలా క్లారిటీ కోసం. స్వాధ్యాయం యొక్క లక్ష్యమే స్వయాన్ని అధ్యయనం చేయడం. స్వయాన్ని అధ్యయనం చేయటం బాగుంది, విశ్లేషణ బాగుంది.
స్వయాన్ని అధ్యయనం చేయటం. అది అధ్యయనం చేస్తేనే ఈ స్వాధ్యాయం సింక్ అవుతుంది, లేకపోతే ఎగిరిపోతుంది. అంత నాలెడ్జ్ ఉండదు లోపల. కరెక్ట్, అది కరెక్ట్. మరి సజ్జన సాంగత్యానికి ఎట్లా మెలుస్తున్నారు? సజ్జన సాంగత్యానికి కూడా నేను చేసేవాడిని. అంటే మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళతో సమాచారం పంచుకునేవాళ్ళు, ఓకే, ఆ క్లాసెస్ చెప్పే వాళ్ళే వినడం. అంటే నేను ఎవరి నుంచి అయినా వినడానికి ఇష్టపడతాను. ఓకే, ఈ వీరు వచ్చిండ్రు, ఇప్పటి నుంచి చేస్తున్నాడు, సీనియరు జూనియరు గొప్ప తక్కువ అట్లా కాకుండా ఓకే, వాళ్ళు ఏం చెప్తారో వినడం నాకు ఇష్టం బాగా. ఎవరు చెప్పినా వినడానికి ఇష్టపడేదాన్ని. అట్ ద సేమ్ టైం మీరు కూడా చెప్తున్నారు. దాదాపు చెప్పడానికి నేను ఒక 5 years పట్టింది. నేను వచ్చిన స్టార్టింగ్ నుంచి నన్ను ప్రోత్సహించేవారు, కానీ నేను వెళ్ళకపోయేది. అప్పటి నుంచి మొదలు పెట్టాను. అంటే అదే కదా మరి. ఇప్పుడు 3 అని అంటే అదే కదా. ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటేనే ఆ సత్యాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళ సాంగత్యంలో ఎవరెవరు ఏ విధమైన సాధన ద్వారా పైకి ఎదిగొచ్చారు, మనం ఎలా ఎదుగుతున్నాం అనేది జస్ట్ ఒక అవగాహన కోసం. అవును సార్. ఇంకా 4th పాయింట్ ఇంకోటి చెప్పారు పత్రి సార్, గుర్తుందా మీకు? చెప్పండి. ఈ 3 దాటిన తర్వాత సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం 3 అయిపోయినాయి. 4వ పాయింట్ బిగినింగ్లో బాగా చెప్పేవాళ్ళు, ఈ మధ్య కాస్త కనుమరుగుతూ వస్తుంది. ఆచార్య సాంగత్యం. రైట్. ఎందుకని అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, పుస్తకాల్లో చదివినా క్లాసులు చెప్పినా ఇవన్నీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, అంటే సమాచారాన్ని సేకరించుకున్నాం. ఇది నీ జీవితంలో ఆచరించినప్పుడు కదా మీకు ప్రాక్టికల్ అనుభవం. అలా ఆచార్యుడు అని అంటే తెలిసిన సమాచారాన్ని జీవితంలో అప్లై చేయగలిగినప్పుడు వాడు తను ఆచరించి చూపించగలుగుతాడు. ఆచరించి చూపించేప్పుడు స్వానుభవం నుంచి వస్తుంది కాబట్టి మనకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని ఆచార్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన అడిగి మనకు తెలిసేవాళ్ళు. దాన్ని ఆచార్య సాంగత్యం అని పత్రిక చెప్పేవాళ్ళు బిగినింగ్లో. ఇప్పుడు నాకంటే ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను మీ గురువే కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పి అంటున్నారు. మరి అదేంటి సార్, మరి మీరెవరు సార్ అంటే ఐఎమ్ ఓన్లీ గైడ్ మాస్టర్, మీకంటే 4 ఏళ్ళు ముందు నుంచి ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా తెలియని విషయం వచ్చి అడిగితే నాకు తెలిసినంత నేను చెప్పటం అని చెప్పేవాళ్ళు. అది ఈ ఆచార్య సాంగత్యం అంటే. పత్రిజీ మీన్స్ ఆయన ఒక ఆచార్యుడు. నాకు ఆచార్య సాంగత్యం ఇతరులతో లేదు, కానీ సార్ ద్వారానే మా ఇంట్లో స్టే చేసినప్పుడు కొన్ని సందర్భాలలో నేను మాట్లాడేవాడిని తక్కువ. అంటే తను బాగా కొంచెం కోపంగా ఉండడం వల్ల నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోదు ఇంట్లో ఉన్నా కూడా. మా మేడం మాత్రం చాలా ఇన్వాల్వ్ అయ్యేది. నేను మామూలుగా చూసి ఎంత ఉండాలో అంతే ఉంటూ జాగ్రత్తగా మసులుకుంటూ తనను ఇతరులు అడిగేదాన్ని నాకు నేను మళ్ళా బ్యాన్ చేసుకునేవాడిని ఆచార్య సాంగత్యంలో. సారు చెప్పిన పాయింట్, నాకు సార్లో నచ్చిన ముఖ్యమైన అంశమే ఇదే, నేను మీ గురువును కాదనే అంశం బాగా పట్టుకుంది. ఓకే, అంటే మరి మీ శ్వాసే మీ గురువు అని చెప్పడం, దాని అంటే అప్పుడు చెప్పినప్పుడు అంతగా నా లోతులోకి వెళ్ళలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది దాని వెనుక ఎంత సారం ఉంది. అంటే ప్రతి మాస్టర్ ఎదగాలంటే శ్వాసను పట్టుకోవడమే, ఏ గురువును పట్టుకోవడం అనేది ఉంటే ఆధారపడడం అనేది జరుగుతుంది. అంటే డిపెండెన్స్లోకి వెళ్ళిపోతే వీళ్ళ ఎదుగుదల అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సార్ చెప్పిన ఇంకొక ముఖ్యమైన అంశం దీనికి రిలేటెడ్గా, ఈ సొసైటీలో అందరూ గురువులే, నో శిష్యులు అని చెప్పడం. అంటే దీనికి దాని లింకుగా పోలిస్తే నువ్వు గురువు మీద ఆధారపడితే శిష్యునిగానే ఉంటావు. అదే నువ్వే గురువు అయితే ఎదగడం అనేది మొదలవుతుంది. అంటే నీ శ్వాసే నీ గురువు కాబట్టి నీకు ఇక్కడ ఎవరు గురువు లేదు అనేది అర్థమైంది. తర్వాత అందరూ గురువులుగా విరాజిల్లాలంటే ఇంతమంది చెప్పడానికి ఆ పదం ఉపయోగపడేది. తను ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈ రోజు ఈ సొసైటీలో ఇంత వేలాది మంది ఇంత గొప్పగా చెప్పడానికి ప్రిపేర్ కాకపోదురేమో. అందరు శిష్యులుగానే వినడం, సాధన చేసుకోవడం వరకు ఉండేవాళ్ళేమో. కరెక్ట్. ఈ 2 అంశాలు కాక ఇంకా అంటే తన క్వాలిటీస్లో నాకు ఎక్కువ నచ్చింది మీ శ్వాసే మీ గురువు. అంటే ఏ గురువు కూడా భూమండలంపై ఇప్పటి వరకు ఇలాంటి కొటేషన్ ఇవ్వలేదు. కరెక్టే. అంటే డిపెండెన్సీ ఇచ్చారు. డిపెండెన్సీ ప్రతిదీ ఇవ్వకున్న డిపెండెన్సీలో ఉన్నారు. అంతే కదా మరి. గురువే, శిష్యుడు శిష్యుడే. ఈ శిష్యుడు ఎంత ఎదిగినా శిష్యుడుగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు శిష్యులు గారు, అందరూ గురువులే, మీ శ్వాసే మీ గురువు. ఇవి 2 అర్థం చేసుకున్నాక అంటే ఎదగడానికి అల్టిమేట్ వే ఏర్పరిచాడు తన స్టేట్మెంట్ ద్వారా. సొసైటీలో అంతగా ఈరోజు వేలాది మంది నేను చూస్తున్న చాలా మంది గొప్పగా వాళ్ళు స్పీకర్గా బయలుదేరి వారి నాలెడ్జ్ని పంచుతున్నారు. ఇప్పుడు అట్లాగే దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్, అంటే ఇది ఒకరిని విమర్శించడం అని కాదు. పత్రికారు ఏమనేవాళ్ళు, అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ వినండి, ఆత్మ పురోగమనానికి ఏం కావాలో అవన్నీ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు మనం గడప సత్యదాని దగ్గరికి వెళ్తాం, ఒక విధమైన సిలబస్ ఉండొచ్చు. ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్తాం, ఇంకో రకమైన సిలబస్ ఉంటుంది. జగ్గే వాసుదేవ్ అంటాం, తాంత్రిక విద్యలు అదొక రకమైన సిలబస్ అవ్వచ్చు. అలా పిఎస్ఎస్ మూవ్మెంట్ వచ్చరికి మనది ఒక రకమైన సిలబస్. బట్ అవన్నీ సెంట్రలైజ్గా ఉంటే పిఎస్ఎస్ మూవ్మెంట్ ఒకటి డీసెంట్రలైజ్గా ఉంది ఇక్కడ. దాని మీద మీ అభిప్రాయం? నాకు సారులో నచ్చిన గుణం ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అన్ని సొసైటీలో వాళ్ళకు సంబంధించిన బుక్సే పెట్టేవాళ్ళు, అంతే, మిగతా ఉండకపోవు. మన సొసైటీలో అందరి బుక్స్ ఉండేది, ఫ్రీడమ్ ఉంది చదవడానికి.
రెండవది ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు అనేది అల్టిమేట్ పాయింట్ అన్నట్టు. అది ఒక గురువుకు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్లో అత్యుత్తమ క్వాలిటీ ఇది. కరెక్ట్. నా దగ్గరికి రా, నేను చెప్పిందే విను, నేను చెప్పిందే ఆచరించు, నా చుట్టే తిరుగు అనేది అధమ స్థాయి. పరిమితాల్లో ఉంటాయి. పరిమితాలు. అపరిమితమైన స్థాయి అంటే అసలు నువ్వు అందరి దగ్గర నేర్చుకో. కరెక్ట్. గురుగీత కూడా ఇదే బోధిస్తుంది. గురుగీతలో మీరు అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి గురువుల దగ్గర నాలెడ్జ్ని తీసుకోవాలి. అప్పుడే మీరు మీ చైతన్య విస్తరణ అనేది వేగంగా ఉంటుంది అనేది బోధించడం జరిగింది. అది నాకు బాగా నచ్చిన అంశం. అలా నేను ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి నాలెడ్జ్ని తీసుకోవడం, వాళ్ళ సాధన పద్ధతులు తెలుసుకోవడం ఈ క్రమంలో జరిగింది. దాదాపు 7 రకాల సాధనలు, ఒక 5 గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళ సాధన, వాళ్ళ జ్ఞానాన్ని పొందడం జరిగింది. నాకు బాగా నచ్చిన అంశం సార్లో. అంటే ఇవన్నీ గ్రేట్ క్వాలిటీస్ గా నేను ఫీల్ అయ్యాను. మీ శ్వాసే మీ గురువు, ఇక్కడ అందరూ గురువులే, మీరు అందరి దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి. ప్లస్ మీరు అందరి పుస్తకాలు చదవాలి, అందరి అనుభవాలు వినాలి. నన్ను IFSS లో చెప్పడం జరిగింది. IFS నిర్వహించినాక నువ్వు ఒక 150 పేజీల పుస్తకాన్ని రాయని, కానీ ఇప్పటి వరకు అది మొదలు కాలేదు సార్. అది ఏ సమయమో తెలియదు. ఎందుకంటే దాని మీద మరి మీ ఫోకస్ పడలేదు. ఏమో సార్, అది ఎందుకో ముందుకు రావట్లేదు. నేను ఎన్నో సబ్జెక్టులు చెప్తా ఉన్నాను, క్లాసెస్ చెప్తా ఉన్నాను, కానీ ఇప్పటి వరకు బుక్ రాయాలన్న ఆలోచన నాకు లోపల నుంచి ఇంకా ప్రేరణ రావట్లేదు. ఎప్పుడు వస్తే అప్పుడు ముందు వస్తుందేమో. ఏదున్నా ఇక్కడ నుంచి వచ్చేదే ముందుకు వస్తుంది. మన మనో సంకల్పం కన్నా ఆత్మ సంకల్పం నెరవేరుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఇన్ని బుక్స్ చదివారు, పత్రిజీ ఇచ్చిన బుక్స్ అన్నిటి మీద మీకు ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ నాలెడ్జ్ అంతా తీసుకోవడం జరిగింది కదా. పత్రిజీ కూడా మరణం లేని మీరు అనే బుక్కే నన్ను నిజానికి ఎన్లైటెన్ చేసింది. చిన్నప్పటి నుంచి నేను కూడా వేలాది పుస్తకాలు చదువుతున్నాను, కానీ బట్ ఆ మరణం లేని మీరు ద్వారా ఐఎమ్ ఎన్లైటెన్ పర్సన్ అని చెప్తారు కదా. ఇప్పుడు ఆ బుక్ కూడా మీరు బాగా స్టడీ చేశారు కదా, మరణం లేని మీరు. సో యూ ఫర్ ఎవర్ అనేది ఇంగ్లీష్. అట్లా చదివినప్పుడు మరి మీరు కూడా ఏమన్నా దాని ప్రకారంగా ప్రాక్టికల్స్ అంటే థర్డ్ డే మీద కానీ, యాస్ట్రల్ ట్రావెల్స్ మీద కానీ, ఒక మనిషి యొక్క ఆరా మనం ఏ విధంగా స్టడీ చేయాలి అంటే సైంటిఫిక్ అనాలిసిస్ ఇక్కడ ఎట్లా ఏంటనేది ఏమైనా చూసారా? దాన్ని ప్రాక్టికల్గా చేయలేదు, కానీ 3 సార్లు చదివాను బుక్. అది యూ ఫర్ ఎవర్ ప్రతిదీ దాదాపు 2-3 సార్లు చదివాను. అది కూడా చదివాను. ప్రాక్టికల్గా నేను ఏం చేయలేదు. నేను ఒక యోగి ఆత్మకథ బుక్ చదివినప్పుడు సారు చెప్పినప్పుడు, సారు ఎక్కువ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5 పుస్తకాలు చదవండి అని స్టేజ్ పైన చెప్పేవారు. అందులో ఒక యోగి ఆత్మకథ, మిర్దాద్, హిమాలయ పరమ గురువులతో జీవనం, కాంతి ద్వారాలు, మిలారేపా, ఈ 5 పుస్తకాలు ఎక్కువ రెఫర్ చేసేవారు. ఈ 5 పుస్తకాలు చాలా స్టడీ చేశాను నేను. చాలా స్టడీ చేసిన క్రమంలో నేను మిలారేపా బుక్ చదవడం జరిగింది. మిలారేపా ఇప్పుడున్న బుక్ చిన్నగా ఉంది. అప్పుడు 400 పేజీ ఎక్కిరాల భరద్వాజ రాసిన బుక్. అది 400 పేజీల బుక్. పూర్ణాత్మ శ్రీధర్ గారు నాకు ఇవ్వడం జరిగింది, నా దగ్గర లేకుండే. నేను మధ్యాహ్నం భోజనం చేసి కూర్చుంటే రాత్రి 9 గంటల వరకు పూర్తి చేశాను ఆ బుక్. మధ్యలో లేవలేదు. నాకు అప్పుడు ఎంతగా ఆ నాలెడ్జ్ అప్లోడ్ అయిందంటే నాకు అది చెప్పలేని ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయినా కళ్ళు ఎర్రబడ్డాయి. 400 పేజీల బుక్ అంటే మాటలు కాదు కదా, కళ్ళు ఎర్రబడ్డాయి. 1 month దాకా నేను ఏ పుస్తకం చదవలేదు. ఆ నాలెడ్జ్ నాకు అంతగా లోపల సింక్ అయిపోయి, అంటే ఆ సాధకుడు మిలారేపా అనే వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి 7 సంవత్సరాలు గురువు కోసం వెతకడం జరిగింది. ఆ పుస్తకంలో 7 years కు గురువు అడ్రస్ దొరికింది. గురువు దగ్గర పోయి శిష్యరికం చేస్తే ఈయనను పక్కకు పెట్టి అలా ఉంచడం 7 సంవత్సరాలు గడిచింది. ఈ 7 సంవత్సరాలు ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు, చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ గురువు భార్య, వద్దు నీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, ఆగు, ఓపిక పట్ట అని చెప్పడం, ఆమె ప్రోద్బలంతో ఆయన ఉండడం జరిగింది. ఈ 7 years అంటే 14 years తర్వాత ఒక రోజు, రాబాబు ఇక నీకు ఈ రోజు దీక్ష ఇస్తా అని చెప్పి ఒక గుహలో తీసుకుపోయి ఆయనకు ఇలా కూర్చో, నువ్వు పద్మాసనంలో కూర్చో, మట్టిలో నూనె పోసి దీపం పెట్టి తలపైన పెట్టి, ఈ దీపం ఆరిపోకుండా, ఈ దీపం కింద పడకుండా చూడు, నేను ఇప్పుడే వస్తాను, వెళ్ళిపోతాడు. అందులో ఉన్న సమాచారం. ఆయన ఆ దీపాన్ని గమనించుకుంటూ కళ్ళు ఇలా అలా పెట్టి ఆ దీపాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండిపోతాడు. అలా మళ్ళీ వచ్చేస్తాడు, దీపం దించుతాడు. అప్పటికి 7 days అయింది. 7 days 1 sitting కూర్చున్నాడు. ఆయనకు అప్పుడే కుండలిని పైకి వచ్చేసింది. ఆయనకు సత్యం తెలిసింది. ఆ అబ్బాయిని అడుగుతాడు ఈ గురువు, సత్యం బోధపడిందా, సత్యం అవగతానికి వచ్చిందా? గురువు పాదాలపై పడి ఆయన ఏం మాట్లాడకుండానే అలానే కంటిన్యూ అయ్యి ఆయన ఒక అత్యున్నత స్థితి నుంచి భూమి నుంచి నిష్క్రమిస్తాడు. అది నాకు బాగా కనెక్ట్ అయిన బుక్. తర్వాత ఒక యోగ ఆత్మకథ, అది చదివి నేను క్రియాయోగం సాధన నా పర్సనల్గానే చేయడం మొదలుపెట్టాను. అప్పుడు బాడీ అంతా లైట్ రావడం, నాకు ఏదేదో అన్ని జరగడం జరిగింది. ఒక 6 months చేసి ఆపేసా దాన్ని. ఎందుకో ఇది నాకు అంటే సరైన గైడెన్స్ చేస్తే బాగుంటుంది, మనం పుస్తకాన్ని ఫాలో అయి చేస్తున్నాం కదా అని ఆపడం జరిగింది. దాని మీద అట్లా అభిప్రాయం ఉండే. మిర్దాద్ బుక్ తట్టి లేపింది. ఇది
కాంతి ద్వారా పాయింట్స్ ఏమిటి? మిర్దాద్ ఒక ప్యూరిటీ, ఒక స్పిరిచువల్ జర్నీలో స్వచ్ఛత ధర్మం అనేది ఉంటే ఎంత అత్యున్నత స్థితికైనా ఒక సాధకుడు వెళ్ళగలుగుతాడు అనేది నాకు దాంట్లో తెలిసిన అంశం. బాగుంది. మిర్దాదు ఈ ఉపయోగాత్మకత, ఇది కాంతి ద్వారాలు, స్పిరిచువల్ గా ఎంత గ్రేట్ వర్క్ కు ఎవరైనా వస్తే వాళ్ళ జర్నీ యూనివర్సల్ ప్లాన్ లో ఎలా కనెక్ట్ అవుతారు. అమర కృష్ణానంద గురూజీ, కృష్ణానంద అమర శిష్యుడు కృష్ణ. అది కాంతి ద్వారాలు. కాంతి ద్వారాలలో నేను చాలా తెలుసుకోవడం జరిగిందంటే మన ఆత్మ ప్రణాళిక యూనివర్సల్ ప్లాన్ కనెక్ట్ అయి ఉంది. ఆ ప్లాన్ లో ఎంత చేస్తే అంత ఎదుగుతారు. అది చేయాలంటే మాత్రం ప్యూరిటీ అనేది స్వచ్ఛమైన మనసుతో నిండు హృదయంతో చేయాలి. ఎలాంటి లేకుండా, అంటే డాంబికాలు లేకుండా నిరాడంబరంగా ముందుకెళ్ళే ఒక యోగి ఉంటే వాళ్ళని యూనివర్స్, ఆ గ్రేట్ యూనివర్సల్ మాస్టర్స్ ఎలా యూజ్ చేస్తారు, వాళ్ళ అదుపులో వీళ్ళు ఎలా నడుస్తారు అనేది తెలిసింది. వచ్చే మేలారేప నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా వచ్చిన కొత్తలో ముందు మేలారేప చదివాను. అనిపించేది ఎంత గురువులు అయితే మాత్రం ఇంత కర్కోటంగా వ్యవహరించాలా అని ఫీల్ అయిన వాళ్ళు నేను కూడా ఉన్నాను ఇంచుమించుగా. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఉంటాడో లేచి పారిపోతే దెబ్బతో తెలిసిపోద్ది. మేలారేప ఎంత సహనం, ఎంత పట్టుదల, ఎంత కృషి కదా. ఇప్పుడు బుద్ధుడు లాంటి వాడు 6 సంవత్సరాల పాటు అన్వేషణ చేస్తే మేలారేప 7 సంవత్సరాల పాటు అన్వేషణ చేస్తే కానీ గురువు దొరకలా. గురువునికి ప్రాపర్ గైడెన్స్ రావడానికి మళ్ళీ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు పట్టింది అని అంటే అకుంఠిత దీక్ష అనేది ఎలా ఉంటుంది అనే దానికి నాంది మేలారేప అని చెప్పి అనిపిస్తుంది. మొత్తానికి ఎక్సలెంట్ బుక్స్, సారాంశం అంతా కూడా మీరు స్టడీ చేసిన దాన్ని బట్టి. అందుకని మీరు ఇప్పుడు పెట్టే జూమ్ క్లాసు పత్రిక ఇచ్చిన మెసేజ్ కూడా వాళ్ళు అడిగి వెళ్ళాలి నాలెడ్జ్ ఏం చెప్పారంటే ఈ సారాంశమే కదా మనం పంచగలిగేది అంతా కూడా. బాగుంది సార్. ఇప్పుడు మీ ఈ జూమ్ క్లాసుల ద్వారా మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నారు కదా, టోటల్గా వెళ్ళిపోతున్నాయి. దాని మీద మీ స్పందనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంటే 2019లో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి జూమ్ స్టార్ట్ అయినాయి కదా సార్. ఓకే. అంతవరకు మామూలు నాకు నా లోపల నుంచి అంతర్వాన్ని తెలుసుకోవడం, ప్రతిదీ నేను తెలుసుకున్నాకనే దాన్ని ఎక్కువ ముందుకు పంచడం అనేది జరిగేది. ఈ బుక్ చదివింది, ఆ బుక్ చదివింది దానికన్నా ప్రాక్టికల్గా లోపల ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోవడం, అది ఆ కనెక్షన్ ఏర్పరచుకొని దాన్ని ప్రతిదీ తెలుసుకోవడం జరిగింది. ఈ ఎప్పుడైతే జూమ్లు స్టార్ట్ అయినాయో వేరే జూమ్లో నేను జాయిన్ అయిన, మొదలు చేయలేదు, నేను మొదలు చెప్పలేదు, వేరే వాళ్ళ జూమ్లో జాయిన్ అయ్యి కొద్ది రోజులు సాధన చేస్తూ, ఆ సాధన చేస్తున్న క్రమంలోనే 2019లోనే నాకు కుండలిని అవేకనింగ్ జరిగింది. అది మీరు ఎట్లా గమనించగలిగారు? ఆ కుండలిని అవేకనింగ్ ఎలా జరిగిందని నేను చెప్తున్నానంటే, నాకు పర్సనల్గా నా లోపల నుంచి 2 జంట నాగులు బయటకు వచ్చాయి, ఇలా బయటకు వచ్చాయి. ఓకే. అంటే అది విజన్ మీరు ఎలా? నేను మెడిటేషన్లో చూస్తున్నాను. నా బాడీలో నుంచి 2 జంట నాగులు ఇలా ఇలా తిరిగి బయటకు వచ్చాయి. మెడికల్ కాలేజీలో ఇలా వంకలు తిరిగి 2 ఇటు సైడ్ నుంచి ఒకటి, ఇటు సైడ్ నుంచి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. భయం అనిపిస్తుంది కదా సహజంగా, లోపల నుంచి పాములు రావడం ఏంది, అంతా వినడం వరకే ఉంది కుండలిని అని చెప్పి అంటే అప్పుడు అనిపించింది. భయం అయినాక కాసేపటికి ఆశ్చర్యం అనిపిస్తుంది, కొద్దిసేపటికి ఆనందం అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ ఒక్కటే స్నేక్ నా వెన్నుపాంగుండా పైకి వచ్చి నా మెడ దాటి నా తల దాటి ఇలా వచ్చి నా నోసును ఇక్కడికి ఇచ్చేసింది. అప్పుడు ఇక భయం లేదు, ఎంజాయ్మెంటే ఉంది. అది తర్వాత మళ్ళీ 3 స్నేక్స్తో విచ్చుకొని వచ్చింది. 5, 7, 12 ఇలా అన్ని స్నేక్స్, అంటే అవన్నీ నేను ప్రతిదీ కుండలినితో పైకి రావడం జరిగింది. మూలాధారం నుంచి వెన్నుపాంగుండా తల నుంచి పైకి ఒక చిచ్చుబుడ్డు వెళ్తే ఒక లైట్ బ్లాస్ట్ అయితే ఎలా వస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ 3 times వచ్చింది. అది తర్వాత 1 month, 2 months, 3 months వరకు వెళ్తూ మెల్లమెల్లగా వీక్ అయినాను. తిండి తగ్గిపోయింది, బాగా ఒక 10-12 kg వెయిట్ లాస్ అయ్యాను. ఎయిర్స్ లాస్ అయినాయి, ముఖం అంతా పీక్కుపోయింది. 1 year పట్టింది. నేను మళ్ళీ కొంచెం బండి లేచి కూర్చులకే లేవలేని పొజిషన్ ఉండే. నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ షేర్ చేయలే ఇట్లా ఇప్పటి వరకు ఈ అనుభవాన్ని. ఓన్లేండి, సంతోషం. పిఎంసి ప్రేక్షకులు ఎంతమంది, ఎందుకంటే పత్రిజీ నీ సమాచారాన్ని మొత్తం ప్రపంచం వెళ్ళాలన్న దానికి ఇది నాంది ఏమో బహుశా ఇంటర్వ్యూ కావచ్చేమో. అంటే కుండలిని అంటే ఎక్కువ అవగాహన మీద తక్కువ అభిప్రాయం, అంటే రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు కుండలిని అనేది. నేను దీని మీద నాకు అట్లా జరిగినాక నేను మరి ఇటువంటి నాలెడ్జ్ చక్రాస్ మీద కానీ ఈ కుండలిని మీద కానీ మిగతా సొసైటీలు అన్నీ ఎక్కువ ఇవే బోధిస్తున్నాయి. మరి మన సొసైటీలో ఇట్లా రకరకాలుగా దీని మీద కొంతమందిలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎవరికి చేయకుండా అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. అప్పుడు
ఎప్పుడైతే ఇది అవేకిన అయిందో ఈ నా జన్మ ప్రణాళిక ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. అది తెలిసింది కదా రైట్. పర్పస్. అప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ నాలెడ్జ్ అప్డేట్ అయ్యేది. కాకపోతే నాకు ఫస్ట్ ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్స్లు ఎలా ఉండేనంటే కళ్ళు మూసుకోగానే ఒక స్క్రోలింగ్ జరుగుతూ ఉండేది నా నుదుటిపై. టీవీ స్క్రోలింగ్స్ పోతూ ఉంటాయి కదా, అలా పోతుండే, నేను లేచేదాకా పోతుండేనే ఉండేది. తెలుగులోనే స్క్రోలింగ్స్ నడుస్తూ ఉండేది. నేను ధ్యానంలోకి వెళ్ళి లేచినాక నాకు ఒక్క ముక్క అర్థం కాకపోవు. అంటే ఆ స్క్రోలింగ్ ఏమైనా చదివే ప్రయత్నంలో చదివే ప్రయత్నం చేసే చదివా, కానీ బయటకు వచ్చినాక గుర్తుండేది లేదు. అట్లా 7 years నడిచినాయి ఆ స్క్రోలింగ్. 7 years నాకు అప్డేట్ అయింది నాలెడ్జ్, లోపలికి సెండ్ అయింది. కాకపోతే నేను ప్రెజెంట్ చేసేవాడిని కాదు, అలా జరిగేది. అంటే ఎప్పుడు అవసరం అప్పుడు బయటకు వస్తుంది. అది ఏం జరిగిందో ఆ పర్పస్ లో నడుస్తుంది, కానీ అప్పుడేం తెలియదు. ఓకే, అప్పుడు ఏం తెలియకుండా ఆ పర్పస్ లో నడుస్తుంది, ఈ జర్నీ నడుస్తుంది. ఓకే, అలా ఆ స్క్రోలింగ్ లో చాలా నాలెడ్జ్ అప్డేట్ అయింది. ఓకే, అప్పుడు ఈ పర్పస్ కు దీనికి పర్పస్ తర్వాత కొద్ది రోజులకు నేను మళ్ళీ ఇంకొకటి కూడా, అంటే నేను మెడిటేషన్కి వచ్చినాక నా ఫైనాన్షియల్ స్టేటస్ అంతా జీరోకి వచ్చింది. ఓకే, ధ్యానంలోకి వచ్చినాక ఓకే, నా ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం జీరోకి వచ్చేసింది. జీరోకి వచ్చినాక ఏంది నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది, నేను ఏం చేయాలి దీనికి అని మళ్ళీ అడగడం జరిగింది. ఓకే, ఎవరిని అడిగారు మీరు? అది మిమ్మల్ని మీరే? ఓకే, నేను అడగడం బయట అనేది లేదు, తక్కువ. ఓకే, ఓకే, అసలు అడగకపోదు. ఎవరైనా అడిగితే బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులను ఎప్పుడన్నా మాట్లాడుతుంటుంది, కానీ బయట లేదు, లోపల అడిగాను. ఓకే, ఏమొచ్చింది ఆన్సర్? విజయం నీదే. విజయం నీదే. ఓకే, రెండే వర్డ్స్. అంటే మరి ఇప్పుడు ఫైనాన్షియల్కి ఏమో డెఫిసిట్కి వచ్చారు, ఎందుకు ఇలా జరిగిందన్నప్పుడు విజయం నీదే అని వస్తుంది. ఈ రెండింటిని ఎట్లా అనుసంధానపరిచారు మీరు? అంటే ఇప్పుడు ఆ స్థితి రావచ్చు, కానీ బ్యాలెన్స్డ్గా నేను చేయాల్సిన పనులన్నిటికీ సర్దుబాటు అయింది మనీ. ఓకే, పత్రిజీ నీ గురువు కాదు, ఎవరు శ్వాసే వాడు గురువు అని అన్నప్పటికీ కూడా ఆయన గైడ్ మాస్టర్ అని చెప్తుంటారు. ఇప్పుడు మీ కుండల్ని ఇంత యాక్టివేట్ అయిపోయి ఏదో ఒక రోజు 2 రోజుల సమస్య కాదు, ఆల్మోస్ట్ 1 year పట్టింది. మీకు వెయిట్ లాస్ అయిపోయారు, స్కిన్ అయిపోయింది, మీరు ఫైనాన్షియల్గా వీక్ అయ్యారు. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా మరి పత్రిక దగ్గరికి వచ్చి ఏమిటి దేనికి అని చెప్పి కరోనా ఇటు వెళ్ళకుండా కరోనా పీరియడ్ ఇక ఆ టైంలో సార్ని కూడా మీరు కలవలేదు, మాట్లాడడం కూడా జరగలేదు, ఫోన్ కూడా ఏమీ జరగలేదు. ఇక ఏమైనా ఇక మీ లోపలికి మీరే ఎక్కువ అదే ఆ ప్రయత్నం. నాకు ఇప్పుడు ఎప్పుడైతే ఎన్లైటైన్మెంట్ లైఫ్ అని వచ్చిందో, ఓకే, ఎన్లైటైన్మెంట్ మీద కూడా చాలా మంది గురువులు చాలా రకాలుగా చెప్పారు, వాళ్ళ అనుభవాలు నాలెడ్జ్ని చెప్పారు. ఓకే, ఎన్లైటైన్మెంట్ అంటే ఇది ఏం చెప్పగలిగారు చెప్పండి ఒకటి. పత్రిజీ గారు ఆఫ్టర్ ఎన్లైటైన్మెంట్లో ఆనందంగా ఉంటారు, ఏదొచ్చినా స్వీకరిస్తావు, ఓకే అనేది తను చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళు రకరకాలుగా చెప్పారు. చెప్పండి, పర్లేదు ఒకటి అనుభవాలు చెప్పండి. అంటే ఎన్లైటైన్మెంట్ అనేది అత్యుత్తమ స్థితి. నాకు స్వాధ్యాయంలో ఎక్కువ బాగా ప్రేరణ ఇచ్చిన బుక్స్ మిల్లరేప అన్నాను, రామ్తా మాస్టర్ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ చేసిన మాస్టర్. అవునా? ఏ యాంగిల్లో? ఆయన కూడా ఇదే చెప్తాడు, ప్రతిదీ మీ లోపలనే తెలుసుకోవాలి. ఓకే, మీరు ఎక్కడ బయట తెలుసుకునేది కాదు, సత్యం లోపల ఉంది. నాకు 3 మాస్టర్స్ బాగా ఇన్స్పిరేషన్, మిల్లరేప, రామ్తా అండ్ అష్టవక్రుడు. అష్టవక్రుడు కూడా. ఓకే, ఓకే, అష్టవక్ర మాస్టర్ కూడా ఇదే చెప్తారు, నాలెడ్జ్ మీ లోపలే ఉంది, బయట లేదు. బయట తెలుసుకున్నది నాలెడ్జే కాదు, ఓకే, సమాచారం. ఆ నాలెడ్జ్కి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకుంటున్నారు. ఓకే, ఓకే, అసలు ప్రజ్ఞ అనేది లోపల ఉంది, సత్యం అనేదే లోపల ఉంది. అది మీరు లోపల నుంచి తెలుసుకున్నదే మీకు అనుభవ జ్ఞానంగా ఉంటుంది. మీరు బయట తెలుసుకున్నంతసేపు లోపల తెలుసుకోలేరు, లోపల తెలుసుకోవడం మొదలు పెడితే బయటికి వెళ్ళరు. కరెక్ట్, బాగుంది. వీళ్ళు 3 నాకు ఎక్కువ ప్రేరణ ఇచ్చిన మాస్టర్. అంటే పత్రిక కూడా అంటుంటారు, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఏ సిద్ధులు లేవు, మినిమం కామన్ సెన్స్ పెట్టి నేను చెప్తున్నాను తప్ప నాకు ఏ సిద్ధులు లేవు అని అంటారు. అయితే ప్రాక్టికల్గా ఆయనతో పాటు తిరిగినప్పుడు కొన్ని రకాల సిద్ధులు ఆయన దగ్గర ఉన్నట్టుగా గమనించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా అందులో నేను కూడా ఉన్నాను. ఆ సిద్ధులు లేవు, ఓన్లీ కామన్ సెన్స్ అని చెప్పన్నప్పుడు ఇందాక ఎన్లైటైన్మెంట్ అంటే ఏమిటనే దానికి ఒకసారి నేను కూడా సార్ని అడిగాను, సార్ ఇప్పుడు ఏ సిద్ధులకు మనం అట్రాక్ట్ అయినప్పటికీ కూడా ఎన్లైటైన్మెంట్లో వెనకబడిపోతామని చెప్పి అంటారు. అంటే ఆత్మ పురోగమనం హయ్యెస్ట్ మీన్స్ ఎన్లైటైన్మెంట్ కదా అని అంటుంటారు. అసలు ఎన్లైటైన్మెంట్కి నిర్వచనం ఒక పదంలో చెప్పండి అని అడిగాను. ఇప్పుడు ఆయన చెప్పారంటే మొగ్గగా ఉన్నప్పుడు పరిమళాలు ఏమైనా వస్తాయా అన్న. మల్లె మొగ్గ ఉంటుంది, బట్ మళ్ళీ మొగ్గగా ఉన్నప్పుడు పరిమళం మనకేమొస్తుంది? ఏమి రాదు. బట్ పుష్పంగా వికసించిన తర్వాత ఏమవుతుంది? పరిమళాలు వెదజల్లుతుంది. అంటే ఎన్లైటైన్మెంట్ మాస్టర్ కూడా ఎన్లైటైన్మెంట్ కాకముందు మొగ్గగా ఉన్నాడు, ఎన్లైట్ అయితే వికసించింది పుష్పం, వికసించినప్పుడు ఏంటి? పరిమళాలన్నీ కూడా వెదజల్లుతూ ఉంటుంది. వాడు ఎవన అయినవాడా ఎవడు కానివాడా అదేం చూసుకోదు. వికసించిన పుష్పం పరిమళాలు వెదజల్లటమే ఎలా పెట్టుకుంటుందో అలాగే ఒక ఎన్లైటైన్మెంట్ మాస్టర్ అనేవాడు తనకున్న అపారమైన నాలెడ్జ్ అంతా కూడా వెదజల్లుతుంటాడు. అయినవాడు ఎవడు కానివాడు ఏం లేదని చెప్పంటే నాకు నిజంగా రియల్లీ హ్యాపీ. అది కానీ వెరీ ప్రాక్టికల్
ప్రజెంట్ కదా అని చెప్పి అనిపించింది నాకు అది. ఈ క్రమంలో నేను ఇట్లా అందరి నుంచి వినడం, మరి నా పర్పస్ ఏమో ఇది ఆ, కదా, ఉమ్, నా ప్రణాళిక ఇదని అన్నప్పుడు దీని మీద నేను ఎలా ముందుకెళ్ళాలి, ఓకే నాకు ఆ సందిగ్ధం ఎదురైంది. ఓకే ఎదురై వింటూ అందరి నాలెడ్జ్ వింటూ వింటూ మరి వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అనేది కూర్చున్నాను. ఓకే అసలు ఎన్లైటన్మెంట్ ఏంటి ఏంటి ఓకే నేను నీ నుంచే తెలుసుకోవాలి. ఓకే. నేను బయట అన్ని విన్నా నీ నుంచి వినాలి, ఆ విన్నదే నేను అప్లై చేయాలి కదా అని చెప్పి అడిగి కూర్చున్నప్పుడు నా హృదయం నుంచి ఒక లైట్, ఒక జ్యోతి బయటకు వచ్చింది సార్. ఓకే ఇలా వచ్చింది. ఓకే ఈ లైట్ నుంచి ఇంకొక లైట్ ఇలా విడిపోయి కిందికి వెళ్ళిపోయింది. ఓకే ఇక్కడో దీపం, ఇక్కడో దీపం అనుకోండి, ఓకే జ్యోతి జ్యోతి. ఆ, మళ్ళీ ఈ లైట్ వచ్చి ఇందులో యాడ్ అయిపోయింది. ఓకే మళ్ళీ ఇది వచ్చిన లోపలికి వెళ్ళిపోయింది. ఓకే అప్పుడు నాకు అవగతమైన స్థితి ఏంటంటే మూలం నుంచి విడిపోయిన చైతన్యం పరిణామ క్రమంలో మళ్ళీ తన మూలాన్ని చేరడమే ఎన్లైటైన్మెంట్ అనేది తెలిసింది. ఇక దీనికి రకరకాల యాంగిల్స్ ఉండొచ్చు, ఉండొచ్చు. ఎన్నో జన్మలు ఉండొచ్చు, ఎంతో నాలెడ్జ్ విస్తరణ ఉండొచ్చు, సేవ ఉండొచ్చు, త్యాగం ఉండొచ్చు, అవును ఏదైనా ఉండొచ్చు. కానీ పరిణామ క్రమంలో అవును మళ్ళీ ఆ స్థాయికి చేరడం, ఆ స్థాయికి ఆ తన పరిణామాన్ని, ఆ చైతన్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళడం. అవును దీనికి ప్రతి ఒకప్పుడు చిన్న కాన్సెప్ట్ చెప్పారు. ఒక చిన్న కాన్సెప్ట్ మీకు గుర్తుండే ఉంటుందేమో. ఏ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్, దిస్ ద ఫస్ట్ స్టెప్. ఏ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, సెకండ్ స్టెప్. మళ్ళీ అగైన్ థర్డ్ స్టెప్ వచ్చి ఏ మ్యాన్ ఈజ్ మ్యాన్. అంటే ఫస్ట్ నార్మల్గానే ఉంటాడు, సాధన ద్వారా జ్ఞానపర అవగాహనప్పుడు ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అవుతుంది. అలా అయ్యాను కదా అని చెప్పి ఏదో కొండ మీద కూర్చునే పరిస్థితి కాకుండా తెలిసింది 10 మంది పంచాలని పరిస్థితి మళ్ళీ నార్మల్గా దిగిపోతాడు. ఆడంబరాలు ఏమీ లేకుండా సహజమైనటువంటి జీవనంలో జీవిస్తాడని కూడా ఒకసారి కాన్సెప్ట్ చెప్పారు. అంటే ఎన్లైటైన్మెంట్ అనేది ఎన్ని కోణాలు ఏ విధంగా చెప్పొచ్చు అనేది వాళ్ళ పర్సనాలిటీని బట్టి అర్థం చేసుకోవడానికి వాళ్ళ అనుభవాన్ని, అవగాహన స్థితిని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. రైట్. ఏ ఒక్కరు అనుభవం ఇంకొకరు ఒక ఎన్లైటైన్మెంట్కి అందరి సేమ్ రాదు, నాలెడ్జ్ రాదు. కరెక్ట్, అది కరెక్ట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణం, మల్టీ డైమెన్షనల్ కదా. ఇప్పుడు లైఫ్ అంటేనే మల్టీ డైమెన్షనల్ అర్థమైంది మనకి. రైట్, బాగుంది సార్. ఇప్పుడు ఈ రామ్తా ఈ బుక్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా మీరు. అట్లా ఈ పరిస్థితుల్లోనే పత్రిజీ మరి ధ్యాన ఆంధ్ర, ధ్యాన భారత్, ధ్యాన జగత్ 3 స్టెప్స్ చెప్పారు. 2012 ధ్యాన జగత్ అని చెప్పని అన్నారు. బట్ 2012కి కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్ పైన ఎట్లా జరిగింది, కింద ఎట్లా జరిగింది అనేది మనం కూడా చూస్తున్నాం కదా. వీటి మీద మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టడం కానీ, ఒకవేళ ధ్యాన జగత్ అని అంటే ప్రపంచవ్యాప్తంగా అవ్వటం కోసం ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కానీ, ఇప్పుడు మహావతరణ డాక్టర్ సన్నీ సాటిన్ బుక్ ఒకటి వచ్చింది, చూశారు మీరు? వాటి సారాంశం కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, వాటి మీద ఏమిటి అభిప్రాయం? 2019 నుంచి నేను చాలా సెషన్స్ జూమ్లో చేయడం జరిగింది. ఓకే. అందులో శ్వాస మహావిజ్ఞానం అనేది 11 days చేశాను. ఓకే. బ్రెత్ ఆఫ్ జర్నీ, దాంట్లో అల్టిమేట్ నాలెడ్జ్ నేను ప్రజెంట్ చేయడం జరిగింది. పుస్తకాల నాలెడ్జే. ఓకే. అది చదివి నేను ఆకలింపు చేసుకొని దాంట్లో సింపుల్గా విడమర్చి ప్రజెంట్ చేశాను. ఓకే. తర్వాత కొద్ది రోజులకు కాంతి ప్రసార ధ్యాన మహాయజ్ఞం అని 11 days చేయడం జరిగింది లైట్ వర్కర్స్లో. ఓకే. ఇవన్నీ లైట్ వర్కర్స్లోనే చేశాను. ఓకే. కాంతి ప్రసార ధ్యాన మహాయజ్ఞం 11 days. ఓకే. అందులో నేను ఏం చేశానంటే యూనివర్సల్ లైట్ని ఇన్వైట్ చేసి ఓకే. నా బాడీలో నింపి, ఓకే. నా బాడీలో నుంచి ఆత్మ చైతన్యం ద్వారా లోపలున్న అంతర్కాంతిని మేల్కొల్పి ఓకే. ఆ కాంతిని విస్తరింపజేస్తూ ఓకే. వాళ్ళకి గైడ్ చేసేవాడిని. ఓకే. ఆ లైట్ని భూమి మీద మొత్తం నింపేవాడిని. ఓకే. ఎర్త్ అంతా భూమితో భూమి కాంతితో నిండిపోవడం. ఓకే. కాంతి అంటే పరిపూర్ణ జ్ఞానం, ఓకే. కాంతి అంటే స్వచ్ఛమైన ప్రేమ, ఓకే. కాంతి అంటే అల్టిమేట్ ఆనందం, ఓకే. కాంతి అంటే సమాచారంతో సహా శాంతి, కరుణ, సమృద్ధి. అక్కడ లేనిది ఏంటో ఏం లేదు. ఓకే. ఆ యూనివర్సల్ లైట్లో అక్కడ లేని అంత సమృద్ధిగా ఉన్నాయి. కరెక్టే. దైవత్వంలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అన్ని. అంటే దైవత్వాన్ని మనం దేన్ని చూస్తామంటే లైటే. అదే ఆ లైట్ ఎర్త్కి అప్లై చేయడం చేశాం. ఓకే. లవ్ అండ్ లైట్, ఓకే. ప్రేమతత్వం, కాంతి, శక్తి, ఈ 3 కలిపి ఎర్త్కి అప్లై చేయడం జరిగింది. ఓకే. దాని ఉద్దేశం ఏంటి అంటే భూమిపై ఒక సత్యయుగం స్థాపన జరగాలన్నా, ఒక స్వర్ణయుగం ఏర్పడాలన్నా, ఓకే. ప్రతి మానవుడు ఒక యోగి కావాలన్నా, ప్రతి మానవుడు తనలోని దైవత్వాన్ని దర్శించాలన్నా ఓకే. ఆ కాంతిని స్వీకరించేటట్టుగా నేను స్ప్రెడ్ చేయడం జరిగింది. నా ఉద్దేశం అదే. ఓకే, బాగుంది. దాని ఉద్దేశం అదే. అలా చేసి ఈ భూమి మీద ఇన్బ్యాలెన్స్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ఓకే. అవి బ్యాలెన్స్ అవ్వాలి. ఓకే. అందులో పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, లా సిస్టమ్ కావచ్చు, హెల్త్ సిస్టమ్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్, అంతే కదా. ప్రతి డిపార్ట్మెంట్ లో ఇన్బ్యాలెన్సెస్ ఉంటాయి. ఓకే. ఈ సిస్టమ్స్ అన్నిటికీ అప్లై చేయడం జరిగింది. ఓకే.
ఒకరోజు ఒక సిస్టమ్, ఒకరోజు అట్లా 11 days చాలా సిస్టమ్స్ వచ్చాయి. బాగుంది, బాగా అనలైజ్ చేశారు అయితే. నాకు ఒక గొప్పగా భావిస్తాను నా అభిప్రాయం ప్రకారం. అంటే మీ ద్వారా వ్యక్తీకరింపబడి అది ఒక గొప్ప నాలెడ్జ్ నాకు అప్పుడు అందించబడ్డది. ఆ గొప్ప నాలెడ్జ్ నేను స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఉదయం లేవగానే ఆ కాంతి నేను ఎర్త్ అంతా స్ప్రెడ్ చేసి నేను ఎర్త్ ఒకటైపోయి ఆ లైట్ అంతా నింపేస్తాను. ఓకే, అది నాకు అలా చేయండి మనసులో పట్టదు. ఓకే, అది అలవాటుగా మారిపోయింది. అలా క్రమంలో జైళ్ళల్లో లైట్ నింపడం వల్ల ఆ జైళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతా బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. బాగుంది. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టంలో లైట్ నింపడం వల్ల ఎడ్యుకేషన్ అంతా ప్యూరిటీ వైపు స్పిరిచువల్ నాలెడ్జ్ సిస్టమ్ రావడం అనేది కనపడతా ఉంది. బాగుంది. అంటే ఇట్లా ఎన్నో సిస్టమ్కి ఈ లైట్ని స్ప్రెడ్ చేయడం వల్ల భూమి మీద ఎన్నో బ్యాలెన్స్ అయ్యేటి బ్యాలెన్స్ అవ్వచ్చు. వీళ్ళని ఏమంటారంటే కాంతి దూతలు. ఓకే, దీనికి కనెక్ట్ అయ్యే వాళ్ళు అంతా లైట్ ఫోర్స్ నుంచి వచ్చే వాళ్ళు అయితే లైట్ వర్కర్స్ అని కూడా చెప్పారుగా. లైట్ వర్కర్స్ వేరు, డివైన్ వారియర్స్ వేరు. ఓకే, ఓకే, లైట్ వర్కర్స్ వేరు, డివైన్ వారియర్స్ వేరు. డివైన్ వారియర్స్ దైవ దూతలుగా చెప్పబడతారు. ఓకే, దైవ సమాచారాన్ని మాత్రమే అప్లై చేస్తారు. ఓకే, మరి లైట్ వర్కర్స్ అని అంటే లైట్ అంటే వీళ్ళు ఆ సమాచారాన్ని వీళ్ళు వర్క్ చేస్తారు, దానికి అనుకూలంగా పనిచేస్తారు. ఈ డివైన్ వారియర్స్ అలా కాదు, వాడు వచ్చిన పనిని ప్లస్ యూనివర్సల్ ప్లాన్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తాడు. ఓకే, ఇప్పుడు ఈ ఛానలింగ్ అనే సమాచారం అంతా ఇంచుమించు ఆ విధంగా మనకు వచ్చిందేనా? సరళత మేడం థర్డ్ ఐ యాక్టివేషన్ అనే సెషన్ తీసుకుంటుంది. ఎవరు? డిఎన్ఏ స్వర్ణ. ఓకే, దాంట్లో నేను కూర్చున్నాను. ఓకే, సెషన్ తర్వాత అడుగుతారు కదా మీరు ఎలా ఫీల్ అయ్యారని. నాకు అక్కడ అందులో ఏమొచ్చింది విజన్ అంటే నా బ్రెయిన్ లో ఒక లేడీ మాస్టర్ ఆపరేట్ చేస్తుంది. ఓకే, కంప్యూటర్ పెట్టింది ఆపరేట్ చేస్తా ఉంది. ఓకే, నా బ్రెయిన్ లో, ఓకే, తలలో. ఓకే, చూస్తున్నా పర్టికులర్ గా. ఓకే, కరెక్ట్ గా చూస్తున్నా, ఇలా మీరు నేను చూస్తున్నట్టుగానే చూస్తున్నా. ఓకే, నిగ్రో టైప్ లో ఉంది, బ్లాక్, అదే హెయిర్ స్టైల్, ఓకే, ఇలా పెట్టుకుంది హెడ్ సెట్, కంప్యూటర్ ఆపరేట్ చేస్తా ఉంది. ఓకే, ఇలా వచ్చిందమ్మా అంటే ఆమె నవ్వు ఊరుకుంది, నేను కూడా ఏం అడగలేదు. మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక మేడం, పావని బెల్లంపల్లి, ఓకే, సార్ మీలో ఒక మాస్టర్ కనపడుతున్నాడు, మీకేమన్నా ఉందా అంటే, ఉండని అండి నాకేం తెలియట్లేదు. ఓకే, అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలియదు, కాదు జరగాల్సింది జరుగుతుంది. నేను ఎక్కువ సీనియర్స్ మాస్టర్స్ బాగా అడిక్ట్ అయిపోయాను ఫస్ట్ వచ్చిన కొత్తల్ని. మీరు యూనివర్స్కు సరెండర్ అవ్వండి, యూనివర్సల్ ప్లాన్కు సరెండర్ అవ్వండి. మీరు ఒక గొప్ప పని చేయాలంటే యూనివర్స్కు సరెండర్ అయ్యి యూనివర్సల్ ప్లాన్ కనెక్ట్ అయితే మీ ద్వారా ఏది జరగాలో జరిపించబడుతుంది అనేది బాగా సింక్ అయిన వర్డ్స్ అవి. అలా నాకు నేను సరెండర్ చేసేసుకున్నాను. ఆ సరెండర్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎలా అంటే అప్పటిదప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళు ఫామ్ అయ్యి వస్తూ ఉంటాయి, వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. క్లాసెస్ చెప్పేటప్పుడు వాయిస్ మొత్తం చేంజ్ అవుతుంది. అంటే ఒక కాన్షియస్నెస్ ఎంటర్ అయినప్పుడు వాయిస్ చేంజ్ అవుతా, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. నేను ఏది చెప్తానని కూర్చోను, నన్ను నేను సమర్పించుకొని కూర్చుంటాను. బాగుంది. నాదిగా నేను కాదు, నన్ను ఉపయోగించుకుంటున్నారుగా, ఓకే ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, నేను చెప్పడానికి మీరు ఏది చెప్పిస్తే అది చెప్పడానికి అనేది ఉంది. లోపలికి వెళ్ళి ఏమొస్తుందో అది చెప్పడానికి నేను ఏది ప్రిపేర్ అయ్యి చెప్పను. ఇప్పుడు ఈ మధ్య బయట నుంచి మనం చూస్తే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు కొత్తగా వచ్చేసిన పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు పూర్వం మనం టెలిపతి అనేది ఒకటి ఉంది. పత్రిక దగ్గర మనం చాలా సంవత్సరాల క్రితం మనం విన్నాం. మనం అలా కూర్చుంటే మీ మైండ్లో ఏ భావాలు ఉన్నాయి మొత్తం కూడా నేను చెప్పగలిగిన పరిస్థితి అనేది. ఇప్పుడు భౌతిక ప్రపంచం పెరిగిన టెక్నాలజీ ప్రకారంగా ఎంత స్థాయికి ఎదిగారంటే, ఒకప్పుడు ఒక మాస్టర్ టెలిపతి ద్వారా మీ భావాలు గ్రహించినట్టుగా టెక్నాలజీ పెరిగింది కూడా ఎటువంటి మైండ్లో ఏముందనేది అంతా కూడా బయట తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి. బహుశా ఇవన్నీ విరుగుట కొరకే అని అంటుంటారు కదా. ఈ మనిషి బయటికి ప్రయత్నం చేసినప్పుడు ఎంత టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తాడో ఒక పార్ట్ పక్కన పెడితే ఇన్నర్ జర్నీలో నుంచి కూడా పెరుగుదల 2 రకాలుగా వస్తుంది. అంతే కదా, బయట ఎక్స్టర్నల్గా ఒక విధమైన డెవలప్మెంట్, ఇంటర్నల్గా ఒక విధమైన డెవలప్మెంట్. ఈ రెండింటిని ఎప్పుడైనా మీరు అలా కంపేర్ చేయడం కానీ, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, ఒక నీగ్రో నా బ్రెయిన్ సెల్స్ అన్ని ఆపరేట్ చేస్తాను టైప్ చేస్తున్నాను అన్నారు. బట్ ఆ నీగ్రో డివైన్ ఫోర్స్ అది నెగిటివ్ ఫోర్స్ తెలియదు మనకి. బట్ అర్పణ చేసుకున్న తర్వాత ఎవడైనా ఎంటర్ కావచ్చేమో. ఎట్లా ఫీల్ అవుతారు మీరు? నాకు అంటే ఇప్పుడు ఏ ఫోర్స్ అయినా మన అభిప్రాయాలు మన సంకల్పాలకు అనుకూలంగా కనెక్ట్ అవుతాయి. రైట్. నా పాజిటివ్ థింకింగే నాకు పాజిటివ్ మాస్టర్సే కనెక్ట్ అవుతాయి. రైట్. నేను నెగిటివ్ వైపు అసలు వెళ్ళను, వెంటనే రియలైజ్ అవుతాను. ఓకే. నేను ఎప్పుడు నా లోపల ఉన్న దైవాన్ని ఏం కోరుతానంటే, ఓకే, నన్ను ధర్మబద్ధంగా ఉంచు, నా వాక్కు సత్యవాక్కుగా రావాలి, ధర్మవాక్కుగా రావాలి, అదే డివైన్ వాక్ అవ్వాలి. అట్లయితేనే అందులో దోషాలుంటే తీసేయి. కరెక్ట్. నేను సిద్ధంగా ఉన్నాను. కరెక్టే. ఇవి తీసేయి. నా చూపు కరెక్టే ఉండాలి, నా మనసు స్వచ్ఛమైనంగా ఉండాలి, నా హృదయం అంతా ఓపెన్గా ఉండాలి, నా ద్వారా ఎప్పుడు ఆ పాజిటివ్ వెదజల్లబడాలి.
నాలో ఉన్న ఇన్కండిషనల్గా ఏమైనా ఉన్నాయో లోపాలు అవన్నీ నేను తొలగించుకోవడం సిద్ధంగా ఉన్నాను, తీసేయి. ఓకే. ఇలా నేను ఎప్పుడు ప్రే చేసుకుంటాను. అంటే లోపాలు నాకు తెలియవు, అవును, తెలియవా మనకి? తెలియవు కాబట్టి నా లోపల ఇంకా ఎలాంటి ఆ క్లేశాలు, ఆ దోషాలు, ఆ వాసనలు ఉంటే తీసేయి. అవును. నేను స్వచ్ఛంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. కరెక్టే. ఇప్పటివరకు ఎలా ఉన్నానో సంబంధం లేదు, ఇప్పుడు మాత్రం నేను ప్యూరిటీతో ఉండాలి కరెక్టే అనేది ఎప్పుడు నేను నాకు అప్లై చేసుకొని ఓకే నిద్రకు ఉపక్రమిస్తాను జరుగుతుంది. దైవం శరణం గచ్చామని నిద్రపోతాను. దైవం శరణం గచ్చాను. ఓకే ఓకే. ఆ దైవత్వానికి పూర్తిగా సరెండర్ అయ్యి అదేనండి. స్లీప్లోకి వెళ్ళిపోతాను. ఓకే ఓకే, బాగుంది. అందుకనే పత్రిక కూడా ఆల్వేస్ బీ పాజిటివ్ 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 అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే మనం పాజిటివ్గా ఉంటే ఒక డివైన్ పవర్ ఎంటర్ అవుతుంది. అదే నెగిటివ్గా ఉన్నప్పుడు మా టీవీలో ఫోర్స్ కూడా రావచ్చు కదా, మళ్ళీ వాడుకోటాకే అని చెప్పాను అన్నట్టు. రైట్ సార్, బాగుంది. అయితే ఇప్పుడు అనుభవాలు అనేవి వస్తుంటాయి, అది వేరే విషయం. మనం అనలైజింగ్ ఎట్లా చేస్తాం, ఇప్పుడు పాజిటివ్గా ఎలా చేస్తాం, మరి ఈ ధ్యాన జగత్ అనే పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తం అవడం కోసం కూడా మన ద్వారా ఏం జరుగుతుంది అనేది క్లారిటీ బాగానే ఉంది. ఇప్పుడు పత్రిజీ కూడా ఫిజికల్గా ఉన్నంత వరకు ఒక వ్యక్తిగా వచ్చిన మనిషి ఓ శక్తిగా ఆవిర్భవించి ఎన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేశారన్నది ఓపెన్ సీక్రెట్, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక ఆయన పాత్ర ఆయన పూర్తిగా అయిపోతుంది కాబట్టి ఫిజికల్గా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు నాకు మంచి ఛానల్ కావాలి, ఎందుకంటే వరల్డ్ వైడ్ వెళ్ళాలి కదా. అందువల్ల అడిగినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది, మన పిఎంసి తెలుగు. అది ఇప్పుడు శాటిలైట్ ఛానల్ కింద వెళ్ళిపోయి బహుశా ఎన్నో దేశాల్లో కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది. అట్లాగే హిందీ పిఎంసి అనేది ఢిల్లీ బేస్గా దాని పని చేస్తుంది. ఇప్పుడు మరి మన ఛానల్ బలపరచాలి అంటే, మన నాలెడ్జ్ని ప్రపంచానికి అందించాలంటే ఛానల్ బలంగా ఉండాలి. ఛానల్ బలంగా ఉండాలంటే ధనం మూలం ఇదం జగత్తు కదా. ఎన్ని మాటలు మనం మాట్లాడినా చివరికి అక్కడికి వచ్చేసరికి మళ్ళీ రూపాయితో ముడిపడి ఉంటుంది. అట్లా మరి మన పిఎంసి ఛానల్ బలోపేతం చేయడానికి ఏమైనా కార్యాచరణలో మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? కార్యాచరణ అంటే నా పరంగా నాకు వేరే అభిప్రాయాలు. ఒక మంచి నాలెడ్జ్ పరంగా ముందుకెళ్తుంది ఛానల్, అందులో నో డౌట్. ఓకే. కాకపోతే ఇంకా దాన్ని విస్తృతపరచాలి. ప్రతి దాన్ని మనీ యాంగిల్లో చూడకుండా ఇంకా ముందుకెళ్తుంది. నాకు నా సొంత అభిప్రాయం, నేను ఇదివరకు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే. పిఎంసి నుంచి వెళ్ళడము, పిఎస్సి నుంచి వెళ్ళడం, ఈ సమాచారం అందాలి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు అందరూ ధ్యానం చేస్తున్నారు. ఓకే. ఏదో సమయంలో వాళ్ళకు దోచిన విధంగా ఏ క్లాస్కి వెళ్ళకుండా వాళ్ళ ఇంట్లోనో ఎక్కడనో వాళ్ళకు దోచిన సమయాన్ని చేస్తున్నారు. ఓకే. ధ్యానానికి ముందు ఓకే ఒక సంకల్పం, మనకు ఋషులు ఇచ్చిన సంకల్పాలే ఉన్నాయి. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. ఇలా అనుకొని కూర్చుంటే ఈ వైబ్రేషన్స్ యూనివర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇలా ప్రతి సాధకుడు లక్షలాది మంది ఇప్పుడు చేస్తున్నారు, కోట్లాది మంది కూడా ఉన్నారు. ఓకే. ఓకే. ఈ సంకల్పాలతో చేస్తే ఈ వైబ్రేషన్ అనేది ఒక గ్రిడ్ గా ఫామ్ అవుతుంది ఎర్త్పై. రైట్. మన వైబ్రేషన్ గ్రిడ్ ఫామ్ అవుతుంది. కరెక్ట్. ఈ గ్రిడ్ ఏం చేస్తుంది, ఈ సంకల్పాలను నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. శక్తిని మనం ఏర్పరుస్తున్నాం. ఇలా అందరూ ఆ సంకల్పాలతో ధ్యానం చేస్తే, ధ్యానం తర్వాతనే ఈ సంకల్పాలు చేసిన, ధ్యానానికి ముందు లేకపోతే ధ్యానం తర్వాత అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతుని ఎవరికి వస్తుంది, అంత స్వచ్ఛమైన మనసు ఉన్నాడే చేస్తాడు. అలా నువ్వు చేయడం వల్ల చేసే వాళ్ళు బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. వాని మనసు ప్యూరిటీ వైపు వస్తూ ఉంటుంది. లోక సమస్త అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్త లోకాలు మంచి కోరుతున్నాం, అంతేగా. మనం శాకాహార ర్యాలీలు తీస్తున్నాం, దానికి ఎనర్జీ రావాలంటే సర్వ ప్రాణి సుఖి సుఖినో భవంతు, ఆ ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అయితే ఈ ర్యాలీలు ఇంకా అద్భుతంగా జరుగుతాయి. ఆ వైబ్రేషన్స్ ఎర్త్పై స్ప్రెడ్ అవుతా ఉంటాయి. కరెక్టే. అసతోమ సద్గమయ అని చెప్పబడింది. ఇదంతా మనం కొత్తగా ఏం చెప్పుకోవట్లేదు. అంటే ఈ అసత్యం నుంచి సత్యం వైపు వెళ్ళాలనేది నువ్వు ఒక వైబ్రేషన్, నీ యొక్క మనసు నుంచి ఆలోచన రిలీజ్ చేస్తే, నీ వాక్ ద్వారా సంకల్పాన్ని రిలీజ్ చేస్తే ఆ వైబ్రేషన్ ఎర్త్పై ఒక గ్రిడ్ ఏర్పడుతుంది. ఏ ఆలోచన కలిసి అదొక వలయంగా ఏర్పడి, ఈ వలయం పెరిగినా కొద్దీ అది భూమిపై వాస్తవాలు అవుతాయి. రైట్. తమసోమ జ్యోతిర్గమయ అంటే ఈ చీకటి నుంచి వెలుగు వైపు వెళ్ళాలంటే ఈ ఆలోచన సరళి మార్చి సంకల్పాలు, అంటే ఇలా ఆలోచనలు మనసు ద్వారా వాక్కు ద్వారా వెదజల్లబడతా ఉంటే ఈ గ్రిడ్ ఏర్పడి ఏమవుతుంది, ఎర్త్ అనేది ఒక స్ట్రాంగ్ పొజిషన్ కి వెళ్తుంది, ఒక అత్యుత్తమ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతుంది, హై ఫ్రీక్వెన్సీకి. ఇప్పుడు వైబ్రేషన్స్ డీలా ఉన్నాయి. ఈ వైబ్రేషన్స్ పెరగాలంటే ప్రతి సాధకుడు చేయాల్సిన ఈ తక్షణ కర్తవ్యాన్ని నేను మన వల్ల గుర్తు చేస్తున్నాను. అది ఎంతవరకు, అది ఎప్పుడు సమయానికి రాదు కదా. నా ఆలోచన నాకొక్కరికి తపన ఉన్నా కూడా కాదు. కాబట్టి ఈ సందర్భంగా ఇది మంచి వెళ్ళడానికి ఒక మీరు ఆహ్వానించడం, బయటికి రావడం జరుగుతుంది. ఈ కొటేషన్స్ అన్ని అప్లై చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పబడ్డాయి. కానీ మనం ముందు ధ్యానానికి తర్వాత చేస్తూ ఉంటే
ఈ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎర్త్ గ్రిడ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. రైట్. ఎర్త్ వైబ్రేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. తద్వారా ఎర్త్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. తద్వారా ఎర్త్లో వచ్చిన మార్పుల వల్ల మానవాళిలో కూడా మార్పులు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థితి పొందాలని అంటే మానవుడికి ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతా ఉంది. రైట్. ఇప్పుడు దాని పరంగా ఈ మధ్యలో ఒక 8 నెలల క్రితం నేను పౌర్ణమి ప్రపంచ శాంతికి పౌర్ణమి ధ్యానం అనే టైటిల్తో చేస్తున్నాను. ఓకే. పౌర్ణమి రోజు మెడిటేషన్ చేపిస్తూ ఓకే. ఓకే. ఆ వచ్చే ఎనర్జీని ఓకే. పాజిటివ్ సంకల్పాలతో ఎర్త్ అంతా స్ప్రెడ్ చేయడం చేస్తున్నాను. బాగుంది. ప్రపంచ శాంతికి పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి ధ్యానం అందరూ చేస్తున్నారు. ఓకే. అదేదో ప్రపంచ శాంతికి చేయండి అంటే ఎవరు పెద్దగా శ్రద్ధ చూపట్లేదు. ఓకే. వాళ్ళకు అది అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఓకే. నువ్వు నీ ధ్యానం అనేది నీ ఎదుగుదల. ఓకే. కానీ ప్రపంచ శాంతిగా చేస్తే ఆ ప్రపంచ భూమి ఎదుగుదల నీ ఎదుగుదల రెండు జరుగుతాయి. అంతే కదా. సర్వమానవాళ ఎదుగుదల కూడా జరుగుతుంది కదా. కరెక్ట్. ఆ ఆలోచన ఆ సంకల్పాన్ని రిలీజ్ చేసి ప్రపంచ శాంతికి చేయండి. ఆ రోజు వచ్చే శక్తిని అవును. పాజిటివ్ సంకల్పాలకు రిలీజ్ చేస్తే నెగిటివ్ గ్రిడ్ అంతా బ్రేక్ అవుతా ఉంటది. అవును. అవును. నెగిటివ్ గ్రిడ్ అంతా భూమిపై ఫామ్ అయ్యి ఏదైతే నెగిటివ్ గ్రిడ్ ఉందో అదంతా బ్రేక్ అంటే అదంతా విచ్ఛిన్నమై కరిగిపోతా ఉంటది. కరెక్ట్. అప్పుడు ఎర్త్ అనేది ఒక హై ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యి సర్వమానవాళ్ళు కూర్చునే కాడ అందరూ వాళ్ళ దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. కరెక్ట్. అది నా ఉద్దేశం. ప్రపంచ శాంతికి పౌర్ణమి ధ్యానం. బాగుంది. మరి ఇప్పుడు ఎన్నిసార్లు మన క్లాసుల్లో చెప్పినా, పత్రికారు చెప్పినా, మనం చెప్పినా నిజానికి మనమంతా దివ్యాత్మ స్వరూపులమే కదా. నిజానికి దివ్యాత్మ స్వరూపులమే. ఎందుకు వచ్చాము ఈ ఘనీభవించేటటువంటి స్థితికి ఎత్తకి ఎందుకు వచ్చామంటే ఈ ప్రాకృతిక జీవిత అనుభవాల కోసం వచ్చాం. ఇది మన సొంతమేం కాదు. కానీ సొంతం కాని దాన్ని సొంతం అనేసరికి బంధంలో పడిపోతున్నాం. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో ఈ సరికాని భావాలని వెళ్ళిపోవటం, సరైన భావాలకి మనం ట్యూన్ అవ్వటం, దాంతో మనం ఉన్నతంగా పెంచుకోవటానికి వీలవుతుంది. మనం నివసించే ఎత్తుని కూడా హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళటానికి వీలవుతుంది. సో వెరీ హ్యాపీ సార్. మంచి సైంటిఫిక్ అంటే ఇక మనం మాట్లాడితే బహుశా ఇంకా 1 అవర్ అయినా తాగుద్ది. అయినా మరి సమయం దీనివల్ల ఫైనల్గా మీరు పిఎంసి ప్రేక్షకులు ఇచ్చేటటువంటి సూచన ఏమిటి? అందరూ ధ్యానం చేస్తున్నారు. ధ్యానానికి ముందు ఈ సంకల్పాలతో ధ్యానం చేయండి. అలానే చెప్పండి అందరికీ. ధ్యానానికి ముందు సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, సర్వప్రాణికోటి సుఖినో భవంతు ఇలాంటివి చెప్పి మీరు చేయండి. చెప్పే వాళ్ళకు కూడా అలానే చెప్పి చేయిస్తే ఈ మన ఆలోచనల శక్తి, మన మాటల శక్తి భూమిపై ఒక వలయంగా ఏర్పడి ఒక పాజిటివ్ గ్రిడ్ ఎర్త్ వైబ్రేషన్ చేంజ్ చేస్తుంది. ఎర్త్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. తద్వారా మానవాళి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. అద్భుతంగా మనతో పాటు అందరు ఎదిగిన వాళ్ళు అవుతారు. పత్రిసార్ ఆశయం ఏంది? అన్ని ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు ఇవన్నీ సాకారం అవ్వాలంటే మొదలు ఎర్త్ వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి. ఎర్త్ వైబ్రేషన్ చేంజ్ చేసడానికి ఎంతోమంది భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మీరు ఉండవచ్చు, అందరూ ఉండి ఉంటారు. మరి అందరూ దైవ స్వరూపులు అన్నప్పుడు ఆ దైవ సంకల్పాలుగా మీరు ధ్యానం చేయండి. ఆ శక్తిని మనం పొంది అందరికీ పంచితే ఆ శక్తి ఇక్కడ భూమిపై స్వర్ణయుగాన్ని, సత్యయుగాన్ని స్థాపన గురి చేస్తుంది. అందరూ దైవాలు అన్న సత్యం వాళ్ళ అనుభవంలోకి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవి మాస్టర్స్ మంచిర్యాల నుండి అగ్గిభయమయ్య గారు వచ్చారు. మీరు పత్రికతో నా ప్రయాణంలో చాలా శీర్షికలు మీరు వినే ఉన్నారు, నేను కాదని చెప్పంటల్లా. బట్ ఒక్కొక్కళ్ళ అనుభవం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో పత్రిక యొక్క ఆశయాలు ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు వెళ్ళాలంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అట్లా మరి భీమయ్య గారు కూడా ఆయన పాత్ర ఏమిటి అనుకున్నప్పుడు, ఆయన పుట్టి పెరిగిన తర్వాత ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటని తెలుసుకున్నప్పుడు పత్రిక తగ్గించి వచ్చిన ఆలోచన కూడా విశ్వవ్యాపితం కావాలి నాలెడ్జ్ అనేటటువంటి. ఈ నాలెడ్జ్ ఎక్కడ పరిమితం అవటానికి వీల్లేదని చెప్పన్నారు. శాస్త్రీయ దృక్పథంతో దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు పత్రిక ఎన్నో సందర్భాలు చెప్పారు, నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని, ఎవరైతే శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తీసుకుంటామో ప్రతి ఒక్కళ్ళు ఆ స్థాయికి ఎదుగుతారని చెప్పి అన్నారు. అట్లా ఎదిగేటటువంటి వాళ్ళల్లో మరి భీమయ్య గారు కూడా ప్రతిదీ ఆ సైంటిఫిక్ అనలైజ్ చేసుకుంటూ ఐఎమ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేటటువంటిది ఏ విధంగా చెప్తున్నారో ఇవి మనం 1కి 2 సార్లు 4 సార్లు వింటే కానీ అర్థం కాదు. ఎందుకంటే సగటు మానవుడి యొక్క ఆలోచన విధానాలు వేరు. మనమంతా ఒక దివ్యాత్మ స్వరూపులుగా మనం నిర్ధారణ అయిన తర్వాత మనల్ని మనం ఎలా ఉన్నతీకరించుకోవాలి, మనం నివసించే భూమిని ఎట్లా ఉన్నతమైన తాళాలకు తీసుకువెళ్ళాలన్న దానికి ఇటువంటి ఇంటర్వ్యూలు 1-4 సార్లు వింటే తప్ప మన ట్యూన్ కాదు దానికి. అలా ట్యూన్ అయినప్పుడే ఆ నాలెడ్జ్ మనలో కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చినటువంటి అగ్గి భీమయ్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తిలకించినటువంటి పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు